చేసి కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరియు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చాలా సంతోషము. మరొక అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. ఆయన యందు ఆనందించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయము, మన జీవిత దినాలన్నిటిలో ఏ ఆనందభరితమైన సమయంతో పోల్చి చూసినా ఇదే ఉన్నతమైనటువంటి ఆనంద సమయము అని గ్రహించగలిగినటువంటి స్థాయి, దేవుని యందు నిజంగానే ఆనందము భయభక్తులు కలిగి ఉండే స్థాయికి చేరుకున్నట్లు. ఒకవేళ మందిరానికి రావడం అనేటువంటిది ఆనందకరంగా ఒక వ్యక్తికి లేకపోతే, ఆరాధించుటలో కనుక శక్తిని పొందుకోవడం అనే రుచిని కనుక వారు చూడలేకపోతే, వారు ఇంకనూ దేవుడి యొద్ద నుంచి నిత్య జీవపు ఊట అని చెప్పబడుతున్న పదాన్ని వారు రుచిలో అనుభవంలో పొందుకోలేనట్లే. ఎన్నడూ కూడా దాహము వేయనటువంటి ఒక స్థాయిలోనికి ఒక విశ్వాసి రావడానికి నిజమైనటువంటి సూచన ఏమిటంటే, ఆయన మాటల చేత, ఆయన సన్నిధి చేత, ఆయన ఆరాధనల చేత ఈ దేహము, ఆత్మయు, ప్రాణము అత్యధికంగా తృప్తిపరచబడమే. లోక సంబంధమైన విషయాలను బట్టి కాక, దైవ సంబంధమైన విషయాలను బట్టి అత్యధికంగా నడిపించబడమే ఆ దాహము తీర్చబడుతుంది అని చెప్పడానికి అత్యధికమైనటువంటి బలమైనటువంటి సూచన. ఈ లోకంలో వ్యసనాలు కలిగినటువంటి ప్రజలను చూస్తే దాన్ని వ్యసనము అని ఎందుకంటారంటే, అది లేకుండా వారు జీవించలేరు కాబట్టి దానికోసము వారు ఏదైనా చేస్తారు. ఒక త్రాగుడు అనే వ్యసనం కలిగిన వాడిని చూడండి, దాన్ని చేయడం కోసము వాడి జీవనోపాధిని కూడా మానేస్తాడు, వాడి వ్యాపార సంబంధమైన విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాడు, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాడు, నా పిల్లలకు ఆహారం ఎలాగని కూడా ఆలోచించాడు, రేపటి గురించి ఏమవుతుందో కూడా పట్టించుకోకుండా ఈరోజు నేను దాని చేత తృప్తిపరచబడితే చాలు అన్నట్లుగా చివరికి వాడు ఇంట్లో ఉన్నటువంటి తన భాగస్వామి మెడలో ఉండే బంగారం చైన్లు కూడా అమ్మేస్తాడు దానికోసం. అది వ్యసనము అని చెప్పబడేటువంటిది. అంటే దానికోసం ఏదైనా చేస్తాడు వాడు. లోకపరమైనటువంటి ఫిలియో ప్రేమలు కానీ, ఎరోస్ ప్రేమలు కానీ మీరు చూస్తే దానికోసం కూడా ఆ మనిషి దేన్నైనా సరే పెంచుకోవడానికి వెనకాడు. కని పెంచిన తల్లిదండ్రుల కోసమైనా వెచ్చించని ప్రాణాన్ని ఆ ఎరోస్ అనే, ఫిలియోస్ అనే ప్రేమలో తన ప్రాణాలను కూడా వెచ్చించడానికి కూడా వెనకాడకుండా ముందుకు సాగిపోతారు. అది వారికి అవి వ్యసనాలు. నా మాట వింటున్నారా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దినదిన వృద్ధి జరుగుతున్నటువంటి మన జీవితంలో మన ప్రేమ, మన భక్తి ఏ స్థాయిలోకి వచ్చిందో చూసుకోగలగాలి ఒకసారి. పౌలు గారు చెప్పినట్లుగానే క్రీస్తు నిమిత్తమై నేను వెర్రివాడను అని చెప్పగలిగే స్థాయి మన జీవితాలు వచ్చిందా? ఏంద్ర ప్రొద్దున్న లేవగానే అంత పిచ్చోడ్లాగా, వెర్రోడ్లాగా తాగుడెంబడి పడిపోతున్నావే అని మన ప్రజల్ని ఎలాగంటున్నామో, కొన్ని వ్యసనాల కొరకు ఈ రోజున మనుష్యులు ఎంత దూరమైన వెళ్ళిపోతారు. వారి వారి వ్యసనాల నిమిత్తం తమ భాగస్వామిని వదులుకోవడానికి సైతం వెనకాడకుండా సాగుతున్నారు. పోలీస్ కేసులు పెట్టడానికి కూడా వెనకాడరు, తెంచుకోవడానికి వెనకాడరు. మొన్న మధ్యలో ఒక న్యూస్ చూసా, వారికి ఉన్నటువంటి వివాహేతర సంబంధాన్ని గురించి భర్తను నరికి డ్రమ్ములో ముక్కలు ముక్కలుగా వేసి సిమెంట్తో కప్పేసింది తల్లి. నేను దాంట్లో చూసింది ఏంటంటే, ఇంత భయంకరమైనటువంటి కార్యాల వైపుగా వీరు నడవడానికి వీరిని ఏది నడిపిస్తుంది? ఆ నడిపించుతున్నటువంటి ఆ చీకటి శక్తికి ఉన్నటువంటి ఆ బలము దైవశక్తి గుండా మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? నెలకు ఒక్క మారు జరిగేటువంటి ఒక్క ఉపవాస ప్రార్థనకి
దేన్ని తెంచుకోలేకుండా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? అన్ని తెంచుకోగలిగి రాగలిగేటువంటి ప్రేరేపణ మనం ఎందుకు కలగడంలే? ఒక తాగుబోతుకి వైన్ షాప్ ఎలాగో అదొక వ్యసనం, వాడు ఉండలేడు అక్కడికి వెళ్ళకుండా. నువ్వు ఏదైనా చేయి, ఎన్ని కౌన్సిలింగ్ అన్నా తీసుకెళ్ళు, అది వ్యసనము అని చెప్పబడ్డ తర్వాత దాని నుంచి ఉండలేడు వాడు. బ్రహ్మం గారు బడపోత సాధనం అనేటువంటి వర్తమానంలో కూడా ఒక స్మోకింగ్ గురించి మాట్లాడతాడు. దాని నుంచి కూడా ప్రజలు విడుదల పొందలేకపోతున్నారు, అది లేకుండా ఉండలేరు. ఆయన అంటాడు అక్కడ, కొంత సమయం దాటిన తర్వాత ఆ వ్యసనం కలిగిన వ్యక్తికి ఆ సిగరెట్ లాంటి దొరకకపోతే అది చేతులు కదిలిపోవడము, తల పట్టేయడము, సరిగ్గా ఆలోచించలేకపోవడము, సరిగ్గా వాడు నివసించలేనటువంటి ఒక శైలికి చేరిపోతాడు వాడు. అరే క్రైస్తవుడికి ఆరాధన ప్రార్థన ఎందుకు అట్లా అవ్వడం లేదు? అరే కాసేపు ప్రార్థన చేసుకోకపోతే నాకేదో దేవుడి నుంచి దూరం జరిగిపోయానే, నేను ఒంటరిగా నిలబడినానే, జీవ సంబంధమైనటువంటి తండ్రి నుంచి దూరం జరిగిపోయానన్న భావన ఆ వ్యసనం కలిగిన వ్యక్తి కంటే బలంగా కలగవలసిన మనకు కలగడం లేదా? కొంతమందికి నేను తాగుడు వ్యవహారంలో చూసినప్పుడు కొంతసేపే, ఒక రోజులో కొంతవరకు తాగకపోతేనే చేతులు ఇలా వణుకుతాయి. దాన్ని పార్కిన్సన్ డిసీజ్ అనుకుంటాం, పొరపాటు కాకపోతే పార్కిన్సన్ డిసీజ్ అంటారు. క్రైస్తవులకు రావాలి అట్లాంటి పార్కిన్సన్ డిసీజ్. ఆత్మీయంగా మందిరానికి రాకపోతే, దేవుని యొక్క మాటలు వినకపోతే, ప్రార్థన లేకపోతే, ఈ వర్తమానం లేకపోతే, ఎక్కువ కొంచెం ఎడమ రాగానే ఇది మనకు వ్యసనంగా మార్చబడినప్పుడు లోపల ఏదో ఒకటి మనల్ని పొడుస్తూ ఉంటుంది, పద 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 అని. ఇది కదా పౌలు గారు చెప్పినటువంటి క్రీస్తు నిమిత్తమైన వెర్రివాడనని. ఆహారం ఉన్నా లేకపోయినా, జీవనోపాధి ఉన్నా లేకపోయినా, బంధువులు మనల్ని పట్టుకున్నా లేకపోయినా, స్నేహితులు పట్టుకున్నా లేకపోయినా దాన్ని తెంచుకొని రాలేకపోతున్నాం. చూడండి ఈ రోజున క్రీస్తు మనకి ఇంకా వ్యసనంగా మార్చబల్లా, ఈ వర్తమానం మనకి ఇంకా వ్యసనంగా మార్చబల్లా. ఇది ఇంకా కేవలము ఒక ఆశ అయితే బలంగా ఉంది, కానీ రాజ్యాన్ని చేరాలని దానికి సంబంధించినటువంటి ఆ వెర్రి, ఆ వ్యసనము, ఆ బలమైన కోరిక నిజంగా మనలో జరగడంలా. ఎందుకయ్యా ఉండలేకపోతున్నారు మీరు మందిరానికి వెళ్ళకుండా అంటే, నాకు తెలీదు, ఇది మా వ్యసనం. వ్యసనం అంటే ఏదో కాదు, ఇది లేకుండా ఉండలేనిది, దీనికోసం దేనైనా తెంచగలిగేది. మనకన్నా లోకంలో ఉండేవాడికి వాక్య విరుద్ధమైన వ్యసనాల పరిధి చూస్తే ఎక్కువగా కనబడతా ఉంది. ఇప్పుడు ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకుంటే ఆరాధన వ్యసనంగా కాలేదు, కానీ క్రీస్తు వ్యసనంగా కాలేదు, కానీ చాలామందికి ఫోన్లు వ్యసనం అయిపోయాయి, వ్యక్తిగత సౌకర్య సౌలభ్యాలు వ్యసనంగా మార్చబడ్డాయి. దేనికోసమైతే దేన్నైనా సరే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావో అదే నీ వ్యసనం. కరెక్టేనా? వంటల కోసం మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా, వంట నీ వ్యసనం, పెంట నీ వ్యసనం. కరెక్టేనా? అలంకరణ కోసం దేన్నైనా తుంచేస్తున్నామా, అలంకరణ మన వ్యసనం, భక్తి కాదు. దేనికోసం దేన్నైనా సరే వదిలించుకోవడానికి మనం సిద్ధపడుతున్నామో అది మన వ్యసనమయ్యా. మందిరానికి రావడాన్ని బట్టి ఎవరు ఆనందపడతారయ్యా అంటే, వ్యసనంగా ఈ భక్తిని ఆ స్థాయిలో దాన్ని మలుచుకున్నవాడే ఆనందపడతాడు. ఒక తాగుబోతోడికి వైన్ షాప్కి వెళ్ళడానికి వాడు ఖుషి అవుతాడు. అడిగే ఒక చిన్నపిల్లడికి చాక్లెట్ ఇచ్చాను కూడా ఖుషి అవుతాడు. ఒక సిగరెట్ దగ్గర అలవాటు ఉన్న వ్యక్తికి సిగరెట్ ఇస్తే వాడు ఖుషి అయిపోతాడు, తృప్తిపరచబడతాడు. ఆత్మీయంగా ఒకసారి దీన్ని మలచి చూడండి అయ్యా. వాక్యవిరుద్ధమైన కార్యాలు పక్కన పెట్టి వాక్యానుసారమైన దిశగా చూస్తూ ఉంటే నిజంగా ఇది మనకు వ్యసనం అయితే ఇక్కడికి రావడాన్ని బట్టి మనలో ఆనందం కలగాలి. ఈ ఆరాధనను బట్టి, భక్తిని బట్టి, వాక్యాన్ని బట్టి, క్రీస్తు యొక్క ఆత్మ ప్రశస్తమైన ఉనికిని బట్టి మనలో ఎక్కడో సంతృప్తి కలగాల. ఇది జరగడం లేదండి. ఇంకా పౌలు గారు చెప్పిన ఆ వ్యసనం అనే స్థాయి మనకు రాలే. క్రీస్తు నిమిత్తమై వెర్రి వాళ్ళం అనే స్థాయి రానట్టే. అది కలం కలగాల.
సమస్యలో ఏంటో చెప్పనా, ఎడారిలో ఉన్నవాడికి 1 లీటర్ బాటిల్ దొరకడానికి, మంచు ప్రాంతాల్లో నివసిస్తున్న వాడికి లీటర్ బాటిల్ దొరకడానికి వ్యత్యాసం ఉంది. ఒకటే లీటర్ బాటిల్, కానీ మనం ఉన్న పరిస్థితులను బట్టి దాని విలువ మారింది. ఈ రోజున క్రైస్తవులకు అదే జరుగుతూ ఉంది. మందిరానికి రావడాన్ని బట్టి, ఆరాధనకు రావడాన్ని బట్టి, ఒక ఉపవాస ప్రార్థనలో పాల్పంపులు పొందుకోవడాన్ని బట్టి ఎంత ఆనందంగా ఉండాలంటే ఒక క్రైస్తవుడికి, ఆ ఆనందంలోనే కీర్తనకారుడు చెప్పాడు మాట, యెహోవా యందు ఆనందించేవాడు మాత్రమే ఆశీర్వదించబడును రాశాడు. దేవుని బట్టినటువంటి ఆనందం కలగాల. ఏ ముఖమైతే మందిరానికి బయట ఉండేనో అదే ముఖం లోపల ఉంది. పోనీ అది కిన్యమైన ముఖమైన బాగుండు. నా మాట వింటున్నారా? కిన్యమైన ముఖం అంటే బాధ, ఇరుకులు, ఇబ్బందులతో నలిగిపోయినటువంటి ఒక ముఖంతో ఉన్న మందిరంలో కూర్చో, అట్లాగైనా దేవుడు నిన్ను చూసి కనికరపడతాడేమో. కానీ ఏందో ఈ జీవితం అన్నట్టు బయట అదే మొహము, మందిరంలో అదే మొహము. అట్లా కాదు. మన స్వరంలో వ్యత్యాసాలు ఉండాలా, మన ఆలోచనలో వ్యత్యాసాలు ఉండాలి, అన్నింటిలో వ్యత్యాసాలు కలుగుతాయి. కరెక్టేనా? ఆశించినది దక్కిన తర్వాత మనిషి ఉదారతనానికి అలవాటు పడతాడు, ధారాళంగా తను ముందుకు సాగుతాడు. ఏది ఆశించింది దొరికినప్పుడు. ఏది మనం ఆశించేది? ఆయన సన్నిధే, ఆయన ప్రశస్తమైన ఆత్మ ఉనికే. పరలోకంలోనైనా భూలోకంలోనైనా ఆయన ఉంటే చాలని కోరుకుంటున్నా, చూసారా? దానినే మనం కోరుకుంటా ఉన్నాం. ఇదిగో ఆ స్థాయి ఆలోచనలు మనలో కలిగినప్పుడు మన మనసు ఎల్లవేళలా ఆత్మవశులు అవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నట్లు. ద మూమెంట్ యు వాంట్ అంటే నీవు ఆశించిన తోడనే నీ ఆత్మ పరలోకపు స్థలాలలోనికి మెల్లగా వశము చేయబడని చూస్తూ ఉంటాం. ఎట్లాగైతే యోహాను గారు 2 సార్లు ఆత్మవశులు అయ్యారో, ఒకసారి దర్శన రీతిలోను, మరొకసారి పరలోకం తెరవబడ్డ స్థాయిలోకి, 2 స్థాయిల్లోకి ఆయన ఆత్మవశుడు ఎలాగయ్యాడో మనం కూడా మొదటి స్థాయిలోకి ఆత్మవశులగుట చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటుంది. అది జరగాల. ఎప్పుడైతే భక్తి మనకు అలాగ మార్చబడుద్దో, అయ్యో గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు మీ జీవితాల్లో. ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప గొప్ప పారాడాక్స్లు జీవితాల్లో మీరు ఊహించకపోయినా, ఆశించకపోయినా అవి జరుగుతూనే ఉంటాయి. అవి ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు జాగ్రత్తగా వినండి, ప్రార్థన జీవితాల్లో వాక్యానుసారమైనటువంటి కొన్ని ఆరాధన క్రమాల్లో వెలుచుండగా ఏ ఆత్మవశులుగా మనము ఒక భావనను కలిగి ఉంటామో, మన నిజ జీవితం అంతట్లో కూడా అదే భావన కలిగి ముందుకు సాగలగాల. ఆలోచన చేయండి. పౌలు గారు వెళ్తున్నటువంటి ఓడలో దొంగలు బయలుదేరారు. ఆయనప్పుడు ఆత్మవశుడిగా ఉన్నాడా, లేకపోతే మనలాగే సాధారణమైన ఆలోచనలో ఉండేవాడా? ఆయన చేతికి ఒక పాము గరిచిందని చెప్తాడు. ఆయన నిజ జీవితంలో తన పని తను చేస్తూ పోతూ ఉండగా జరిగిన కార్యాల్లో కూడా దైవత్వాన్ని అడుగడుగునా చూడగలిగేటువంటి ఆత్మవశుల యొక్క ఆలోచన విధానాలు అది. ప్రతిదీ అదే కోణం గుండా ఆలోచిస్తే, నన్ను కొంతమంది అడిగినారు, అన్ని దేవుని గుండా, దేవుని యొక్క వాక్య కోణం గుండా చూస్తుంటే అన్ని వాక్యం గుండా చూస్తే ఎట్లా కుదురుతుంది? అన్ని బైబిల్ గుండా చూస్తే ఎట్లా కుదురుతుంది? అన్ని బైబిల్ గుండా చూసే కోణమే దేవుడు మన నుంచి ఆశించేది. అది జరగని రోజున మనం ఇంకా క్రీస్తు విషయమే వెర్రివారం కాలేదు, పిచ్చోళ్ళం కాలే. క్రీస్తు విషయమే పిచ్చివాడే కదా దేవుడి దృష్టిలో గొప్పవాడు. దావీదు ఆ రోజున నాట్యం చేసింది కూడా వెర్రివాడిలాగే, పిచ్చివాడిలాగే. మందసం ఎదుట ప్రపంచం, దునియా ఏమని అనుకొని నేను మాత్రం ఆనందించాలి క్రీస్తునందని తను కలిగి ఉన్నటువంటి ఆ వెర్రితనంతో కూడుకున్న ఆనందమే దేవుడికి నచ్చింది. ఇది కదా చేయాల్సింది. మందిరానికి రావడము, ఆరాధనకు రావడము, ఉపవాస కూటములకు రావడము నీలో ఆనందాన్ని కలగజేయడం లేదు అని అంటే కనుక ఇంకా నువ్వు చాలా బలహీనంగా ఉన్నట్టు. నీలో ఇంకా జరగవలసిన కార్యం అంతరంగంలో ఎంతో మిగిలిపోయి ఉన్నట్లే. ఇక దాన్ని దాటి మనం ముందుకు సాగాలి. యూ హ్యావ్ టు బి రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఎస్పెషల్లీ దేవుడి యొక్క సన్నిధిలో ఆ ఆనందం అనేది అధికంగా కనబడగలగాల. పాస్టర్కి కాదు, దేవుడికి, నీకే, నీకు ఆయనకు మధ్యలో ఉండవలసిన ఆనంద స్థాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా సంతోషం. మీరందరూ ఆనందంగా ఉన్నారా? ఇంత చెప్పాక ఉన్నామని చెప్పాలి, ఇక తప్పదు.
దేవుడు మనం దీవించిన గాక. నేరుగా లేఖనం గుండా ముందుకు సాగిపోదాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం గమనించినట్లయితే, నరపుత్రుడా, ఇజ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయము. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానికి హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమగును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించి నందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే పాపము చేయవలదని నీతి గల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవు ఆత్మను తప్పించుకొందువు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మీరు గమనించినట్లయితే ఒక 4 ప్రత్యేకమైన సందర్భాలను దేవుడు ఇజ్రాయేలు ఎదుట, ప్రాముఖ్యంగా యెహెజ్కేలు ప్రవక్త ఎదుట ఈ మాటలు చెప్తా ఉన్నాడు. చెప్పుచున్నటువంటి ఈ మాటలను మీరు గమనించినట్లయితే యెహెజ్కేలు అంటున్నాడు, ఆయన యెహెజ్కేలు, ఇజ్రాయేలుల పైన నేను కావలివానిగా ఉంచాను. కావలివాడు, వాచ్మెన్ అంటే ఎల్లవేళలా పరిశీలిస్తూ ఉండాలి. అతని పనుల్లో ఒకటే, ఇజ్రాయేలు ప్రజలు ఎలా ఉంటున్నారు, వారు పడిపోతున్నారా, నిలబడుతున్నారా, దుర్మార్గులుగా ఉన్నారా, నీతిమంతులుగా ఉన్నారా, వారి పైకి ఏ అపాయం వస్తూ ఉన్నది, భక్తిలో వారి స్థాయి ఎలా ఉన్నది, వారి అవిధేయతలను చూస్తూ ఉండడమే అతని యొక్క పని. కావలివానిగా పెట్టిన వాని పనల్లా అంతే. అతను నడిచే నడకను బట్టి, నడవడికను బట్టి, స్థితిగతులను బట్టి ఇదిగో యెహోవా వాక్యం ఇలాగ సెలవిచ్చుచున్నది అని చెప్పుచు సరిచేయడమే కావలివాని పని. ఆమేన్. అంటే కావలివాడి దగ్గర అంటూ ఉన్నాడు, ఒక దుర్మార్గుని గురించి, నీతిమంతుని గురించి మాట్లాడుతూ, ఇదిగో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుని గురించి నేను నీకు చెప్పిన మాటను బట్టి నీవు వాడి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీ దుర్మార్గతను వదులు, నువ్వు నీ తప్పిదాన్ని సరిచేసుకో, నీ బలహీనత నుంచి నువ్వు బయటకు రా అని నువ్వు చెప్పినప్పుడు అతడు గనక విని మార్చుకుంటే గనక అతడు బ్రతుకుతాడు, చెప్పినందున నువ్వు బ్రతుకుతావు. కానీ ఆ తప్పిదములు చేస్తున్న వ్యక్తి దగ్గరికి గనక నువ్వు వెళ్ళకుండా నీవు గనక అతనికి మార్చుకో అన్న మాట కూడా నువ్వు చెప్పకపోతే, సరి చేసుకో అన్న మాట చెప్పకపోతే దుర్మార్గుడు ఎట్లాగో చచ్చిపోతాడు, చెప్పనందున నువ్వు కూడా చచ్చిపోతావు. ఒక నీతిమంతుడి దగ్గరికి వెళ్ళినా సరే, నీతిమంతుడి విషయంలో కూడా అలాంటిదే. తన నీతిని బట్టి కనుక తను మార్చుకునేటువంటి స్థితిగతులను బట్టి నీతిమంతుడు బ్రతుకుతాడు, చెప్పినందున నీవు బ్రతుకుతావు. ఒకవేళ చెప్పడంలోనే నీకు పొరపాటు ఉన్నట్లయితే, చెప్పడంలోనే నీ యొక్క బలహీనత ఉన్నట్లయితే, వాడు ఎలాగో తన యొక్క క్రియలను బట్టి వాడు ఫలాన్ని పొందుకుంటాడు, కానీ చెప్పనందున నీవు చచ్చిపోతావు. దీన్ని మనం పలుమార్లు చూసాం. దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ అంటాడు, ఒక కావలివాడే, ఒక కాపరే సంఘంలో నిలబెట్టబడినటువంటి పుల్పిట్, ఈ ప్రసంగ వేదిక. ఈ ప్రసంగ వేదిక ఎదుట ఏదైతే ప్రకటించబడుచున్నదో, ప్రకటించబడిన తరువాత వినిన నీవు నీలో ఉన్న బలహీనతలను బట్టి, వాక్య విరుద్ధమైన కార్యాలను బట్టి, నీ వ్యక్తిగతమైన మార్పులు చేర్పులను గురించి,
నీకు తెలియపరచబడిన తర్వాత మార్చుకొనినచో నీవు బ్రతుకుదువు, మార్చుకొనిచో నీవు మరణమవుదువు. కానీ అసలు ఈ ప్రసంగ వేదిక వద్ద నుంచి ఇదిగో ఈ ఫలానా వాక్య విషయంలో నీవు బలహీనంగా కనబడుతూ ఉన్నావు, మార్చుకో అన్న మాట కూడా కనుక ఇక్కడ ప్రకటించబడకపోతే ప్రకటించని కావలివాడు కాపరివాడు చచ్చిపోతాడు. ఐ సింబలైజ్ దట్. అంటే జీవము ఈ ప్రసంగ వేదికకు యువతలను అవతలను ఇరువైపులా కూడా ఉత్పత్తి అవ్వాలంటే ఈ ప్రసంగ వేదికను బలంగా ఉంచాలి. ఈ ప్రసంగ వేదిక నిర్మోహమాటంగా మాట్లాడగలిగేది నిలబడాల. ఆమేన్. కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతాను అంటాడు, ఈ కావలి వారి యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు వచ్చాయి. అనేకులు దేవుడు చెప్పినట్టుగా కాకుండా తమ సంఘ పరిస్థితులకు అనుగుణంగా వారి హృదయాలు దెబ్బతినకుండా సంఘం యొక్క సంఖ్యలో అధిక నిర్మాణం జరుగునట్లుగా ఎవరి హృదయాలు గాయపరచబడకుండా ఉండినట్లుగా నెమ్మదిగా సున్నితంగా కొన్ని పనులు చేస్తారు. దానిని గురించి మాట్లాడతారు. అయితే కావలి వారు తప్పిపోవడము, కావలి వారు చేస్తున్నటువంటి వాక్యవిరుద్ధమైన క్రియల గురించి బైబిల్లో మరొక చోట కూడా దేవుడు మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 'యెహోవా వాక్కు ఇదే, నా మందలో చీదిన గొర్రెలను నశింపజేయచ్చు, చెదరగొట్టు కాపరులకు శ్రమ.' వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. నా మాట వింటున్నారా? జాగ్రత్తగా వినండి. అని అంటున్నాడు, నా మందలో నేను కొంత గొర్రెలను చేర్చుకున్నాను, కానీ చేర్చబడినటువంటి ఈ గొర్రెలను చెదరగొట్టేటువంటి వారిగా కొంతమంది ఉన్నారు. ఎట్లా చెదరగొడతారు? ఈ మందలో మీరు చేరద్దు అనా? కాదు. ఈ మందలో మీరు పాలిభాగస్తులు కావద్దనా? అలా కాదు. ఆ మందలో ఉన్నటువంటి గొర్రెలకున్న స్వభావం ఒకటే. ఒక్క గొర్రె ఎటు దిశగా వెళ్తూ ఉంటే మిగతావన్నీ అటే వెళ్తూ ఉంటాయి. అంటే అవి మార్గ విషయంలోనూ, నిర్ణయాల విషయంలోనూ, నడిపింపు విషయంలోనూ అన్నిటిలో కూడా ఏకత్వాన్ని కలిగి ఉంటాయి. కానీ కాపరి ఏం చేస్తాడు తెలిసి, ఈ గుంపు గొర్రెల్ని నువ్వు ఇక్కడ మేతమై, ఈ గుంపు గొర్రెల్ని నువ్వు అక్కడ మేతమై, ఆ గుంపు గొర్రెలు నువ్వు అక్కడ మేతమై. ఈ గొర్రెలు ఏం చేస్తూ ఉన్నారంటే, సరిగ్గా చెప్పాలంటే విభజించి పాలించడం. అన్నమాట విన్నారా? ఏకత్వం అనేటువంటిది స్వభావ సిద్ధంగా జన్మ తరహాగా గొర్రె యొక్క జన్మలో ఉంటుందో దానిని విచ్ఛిన్నం చేయడమే. దాన్ని నెమ్మదిగా దారి తప్పిస్తూ ఉంటారు వాళ్ళు. అయితే చెదరగొడుతున్నటువంటి ఈ కాపురులను గురించి మాట్లాడుతూ ఇదిగో మీకు శ్రమ. ఇక్కడ మీరు గమనిస్తే ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు బలహీనమైన ప్రసంగ వేదిక గురించి, బలహీనమైన కావలివాడు కాపురి గురించి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కావలివాడు బలహీనమైతే సంఘం బలహీనమే, కావలివాడి యొక్క ప్రసంగ వేదిక బలహీనమైతే మీ జీవితాలు బలహీనమే. ఎప్పుడు కూడా కావలివాడు బలవంతుడై ఉండాలి దైవికమైన విషయాల్లో, ప్రసంగ వేదిక అత్యంత శక్తివంతమైనదై ఉండాలి. తర్వాత చూడండి అని అంటాడు, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపులను గూర్చి ఇలాగ సెలవిస్తున్నాడు. ఇది గొర్రెలు అంటే నిజమైన గొర్రెలు కాదు, జనులు, ప్రజలు అనేటువంటి గొర్రెలను, జనులను మేస్తున్నటువంటి మేపుచున్నటువంటి కాపులను గురించి మాట్లాడుతూ, మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించబోతున్నాను. అంటే కావలివాడై ఉన్నప్పటికీ కూడా తన ఎదుట కనబడుచున్నటువంటి దుష్క్రియలు, వాక్య విరుద్ధమైనటువంటి క్రియల వలన గొర్రెలకు జరుగుతున్న నష్ట విషయంలో దేవుడు కావలివాన్ని అకౌంటబుల్గా లెక్కలకు తీసుకుంటున్నాడు. ఆయన ఖచ్చితంగా నేను శిక్షిస్తాను అంటా ఉన్నాడు. తర్వాత ఇదే యెహోవా వాక్కు, ఇది thus saith the Lord. ఇది మరియు నేను వాటిని త్రోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. జాగ్రత్తగా వినండి. ఆయన ఏమంటాడు చూసారా? నా గొర్రెలు నేను ఎన్నిక చేసుకున్నవి, నా మందలోని భాగంగా ఉన్న వాటిని రకరకాల దేశాల్లోనికి, రకరకాల ప్రాంతాల్లోనికి తొలివేసిన వాటిని నేను మరలా
ఒక చోటికి సమకూరుస్తా. అవి సమకూర్చబడుట చేత ఇప్పుడు అవి వృద్ధి పొందుతాయి. జాగ్రత్తగా గమనించండి. నేను వాటి మీద కాపరులను నియమించదను. నేను ఇప్పుడు సమకూర్చబడిన మంది ఎక్కువైపోతుంది, గొర్రెల సంఖ్య ఎక్కువైపోతుంది. నేను ఇప్పుడు వీటిపైన ఏమవ్వాలి? కాపలి చేసేటువంటి ఆ కార్యం యొక్క బాధ్యత ఎక్కువ అవుతుంది కాబట్టి కావలి వారు ఎక్కువ కావాలి. తర్వాత ఇక మీద అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒక్కటైనను కూడా తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇది యెహోవా వాక్కు. యెహోవా ఇలాగ ఆజ్ఞాయిస్తున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును. వెంటనే ఒక చిగురును గురించినటువంటి జన్మను గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆ మంద పైన పెట్టబడుతున్న కాపర్లకు పైన ప్రధాన కాపరి జన్మను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మంద పైన కాపర్లు నియమించబడతారు. ఈ కాపరుల పైన ఒక చిగురుగా ప్రధాన కాపరి యొక్క జన్మ జరగబోతా ఉంది. మందపై నుండే ప్రతి కాపరి ప్రధాన కాపరి యొక్క నడిపింపు నియంతృత్వం గుండానే నడిపించాలా. తమకు నచ్చినటువంటి చోట తమ ఏ విధమైన విచారణ చేయక నచ్చిన రీతిలో గనక మందను ఏలితే కావలివాడినైనాను సరే దేవుడు శిక్షిస్తానన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కానీ సరిగ్గా మీరు ఈ వచనాన్ని సరిగ్గా జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే, దేవుడి యొక్క ప్రధాన కాపరి యొక్క నియంతృత్వంలో ఉండి ఆయన చెప్పిన రీతిగానే విచారణ చేస్తూ మందను చక్కగా కాచేటువంటి ఒక స్వభావ సిద్ధమైన గుణముల చోట మంద అనేకమైన ప్రాంతాలకు సమకూర్చబడుతుంది. మీరు గ్రహించగలుగుతున్నారా? ఇది మంద ఎదుగుదలలో దేవుడు నియమించిన గొప్ప విజయ రహస్యం. మనము 10 మంది దగ్గరికి వెళ్ళి మనల గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నియమించిన రీతిలో ప్రసంగ వేదికను బలంగా వస్తే చాలు. నా మాట మీకు అర్థమవుతుందా? మనం బలహీన ప్రసంగ వేదిక వర్తమానం చూస్తూ ఉన్నాం. ఏ రోజైతే ప్రసంగ వేదిక అత్యంత బలంగా మార్చబడుతుందో దాని అర్థము ప్రధాన కాపరి యొక్క నియంతృత్వంలో కాపరి, ఆ కాపరి యొక్క నియంతృత్వంలో మంద జరుగుతున్న చోట అలాగున బాగుగా పాలన చేయబడుతున్నటువంటి స్థలం మందలోనికి దేవుడు విస్తరింపబడినటువంటి త్రోలి వేసిన ప్రతి చోట నుంచి తన మందను ఒక చోటికి చేరుస్తాడు. అక్కడ దీనికి గల కారణం ఒకటే, బలమైన ప్రసంగ వేదిక. The more you keep stronger this pulpit, the more the flock gathering. మంద సమకూర్చబడడం అత్యధికంగా బలంగా జరిగేదే బలమైన ప్రసంగ వేదికల దగ్గరే. బలహీన ప్రసంగ వేదికల యొద్ద కూడా సమకూర్చబడడం జరుగుతుంది. ఎక్కడైతే బలహీన ప్రసంగ వేదిక ఉంటుందో, ఎక్కడైతే కావలివాడు కాపరి రాజీ పడుతూ ఉంటాడో, ఎక్కడైతే విచారణ చేయక తన సొంత ఉద్దేశం చేత నియంతృత్వం జరుగుద్దో, అక్కడ ఈ మాట కొంతమంది బాధ కలిగించవచ్చు, కానీ గొర్రెల్లాగానే కనబడతాయి కానీ మేకలు సమకూర్చబడతాయి. గొర్రె చర్మాల్లానే ఉంటాయి కానీ తోడలు సమకూర్చబడతాయి. ఒక నిజమైనటువంటి గొర్రెల యొక్క మందులో బలమైన ప్రసంగ వేదిక ఉన్న చోట గొర్రె చర్మం కప్పుకున్న తోడలు ఎక్కువ కాలం ఉండలేదు, అసలు ఉండలేదు. దానివల్ల కాదు అది. ఎందుకంటే గొర్రె మంద, ఆ మందకి ఎల్లవేళలా ఆ గొర్రె మాత్రమే తినే ఆహారం పెట్టబడతా ఉంది. గొర్రె ఏం తింటుందయ్యా? గడ్డి, ఆకులు. అది తినగలిగే ఆహారాన్ని పెడుతున్నంతసేపు ఈ వేషం వేసుకొనిచున్నది కాపరిని చూసాం, పక్కనున్న గొర్రెలను మభ్య పెట్టాలన్న భ్రమపరచాలన్న కొంతకాలం వరకు నటించడానికైనా సరే గడ్డి తింటుంది. తిని 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 కొంతకాలం అయ్యేసరికి అది బలహీనపడుతుంది, నోరుకి రుచి పచ్చి ఉండదు. ఎప్పటికైనా సరే దాని నిజస్వరూపాన్ని ఒక రోజు బయటకు ఎక్కాల్సిందే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నేను నిజమైనటువంటి గొర్రెల మందలో ఉన్నటువంటి
గొర్రె చర్మాలు కప్పుకున్న తోడేలు బయటకు రావాలన్నా, తమకు తమ గొర్రెని భ్రమపరచబడుతున్న మేకలు బయటకు రావాలన్నా, ప్రసంగ వేదిక బలంగా ఉన్నంత కాలము నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఇవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. రాజీ పడిన చోట మాత్రమే, బలహీన ప్రసంగ వేదిక ఉన్న చోట మాత్రమే అన్ని కలిపి ఒక చోట సమూహంగా నిలబడతాయి. ఇంతకుముందు మీరు పాడారు పాట, మనమంతా ఒకటని మన దేవుడు ఒకటని. అట్టగే జరుగుద్ది. ఇటు గొర్రె మేక తోడేలు అన్నీ కలిపి పాట పాడతాయి, మనమంతా ఒకటే, మన దేవుడు ఒకటే, మన కాపరి ఒక్కడే. కానీ అదే కాపరి కనుక జులిపించేటువంటి వాక్యాల చేత బలమైనటువంటి ప్రసంగ వేదిక నిర్మాణం జరిగించిన చోట ఏం జరుగుతుందంటే గొర్రెలలో నుంచి తోడేలు మెల్లగా పక్కకుంటుంది. అది బయట వేటాడుతూ మాంసం తింటూ అది చేసే పనులు చేస్తూ మధ్యలో అప్పుడప్పుడు మాత్రమే గొర్రెల మధ్యలోకి వచ్చి మే అంటది. అది మే కాదు, బా అంటది కదా. గొర్రె దగ్గర బా అంటది. గొర్రెలాగా సౌండ్ చేసి నేను మీలో ఒకడినే, నేను మీలో ఒకదానినే అని చెప్తుంది. కానీ స్వభావరీత్యా దాని సహవాసరీత్యా చూసినప్పుడు గొర్రెనో మేకనో తోడేలో ఈజీగా గుర్తుపట్టవచ్చు. నా మాట వింటున్నారా? ఇక్కడ గమనించండి, గొర్రె మందకి నేను ఎప్పుడు గడ్డి వేస్తూ ఉన్నా. నా మాట జాగ్రత్త వింటున్నారా? ఎప్పుడు గడ్డి వేస్తూ ఉన్నా. వేస్తున్న ఈ గడ్డిలో ఆహారం తినుచుండగా ఆ మందలో కొన్ని గులుగుతాయి, కొన్ని సనుగుతాయి. ఏమేమి గులుగుతాయి, ఏమేమి సనుగుతాయి? గొర్రె ఆహారానికి గొర్రె ఎప్పుడు సనగదు, గులుగదు. అయ్యా, బేసిక్ సింపుల్ నాలెడ్జ్ అది, సింపుల్ నాలెడ్జ్. గొర్రె ఆహారానికి గొర్రె ఎప్పుడు సనగదు, గులుగదు. ఇది నా ఆహారం, ఇది నాదేగా, దీని చేతే నా ఆరోగ్యము పోషణ జరిగేది, అభివృద్ధి జరిగేది. ఏది గురుగుతుంది రా అన్న అంటే ఏది గురుగుద్ది? గొర్రె కానీ గురుగుద్ది. తోడేలైతే అంత మాట్లాడో అంటది. అది వింటున్నారా? ఇది టార్గెట్ వర్తమానం కాదు, ఇది టార్గెట్ అని కూడా టార్గెటే, కానీ ఇది నిజాలు చూపించేటువంటి వర్తమానాలు. ఇది మన క్రియలను బట్టి మనం ఏ వృక్షమై ఉన్నామో, మనం గుర్రమై ఉన్నామో కాదో తెలియపరిచేది. గొర్రెకు గొర్రె ఆహారాన్ని ఇస్తూ ఉంటుంది, ఎప్పటికీ ఇది ఏమనుకోదు. కానీ గొర్రె గనక వేరే ఆహారం పెడితే గొర్రె కూడా గులుగుద్ది, తినదు అది అంటది. కానీ గొర్రె ఆహారం మాత్రమే, వర్తమానం మాత్రమే ప్రకటించబడే చోట ఎక్కడైతే సనుగుళ్ళు గులుగుళ్ళు ఉంటాయో అవి అక్కడ ఆ జంతువు తనను తాను చూసుకోవాలా. ఇంతకీ నేను గొర్రెనా, మేకనా, తోడేళ్ళ? తోడేళ్ళనుకో అసలు రాజ్యంలోకి వచ్చే అవకాశంలా, అది పక్కన పడేయడం ఇద్దరు సంగతి. మేకతో కొంచెం సమస్య వచ్చింది అయ్యా. మేక కూడా గొర్రె ఆహారం తింటుంది, కరెక్టేనా? గొర్రెకి పెట్టే ప్రతి ఆహారము మేకకి నచ్చుద్ది. కానీ మేక గొర్రె కంటే ఇంకా అత్యధికమైన వేరే ఆహారంలో కావాలని కోరుకుంటుంది. అది ఇది అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మెసేజ్ కూడా కావాలి దానికి. ఈ వర్తమానం బయట ఉండే ఆహారం కావాలి దానికి. ఓన్లీ వర్తమానం మాత్రమే సరిపోదు, దానికి అవుట్ సైడ్ ఆఫ్ ద మెసేజ్కి బయట నుంచి కూడా ఆహారం కావాలి, కరెక్టేనా? ఇట్లా చూడడాన్ని బట్టి ఈ ప్రసంగ వేదిక నుంచి చూస్తేనే గొర్రెదో మేకేదో తోడలేదో బయటపడుతుంది. కానీ ఇప్పుడే ఆ మందలో చూసి ఇదిగో మీ మధ్యలో తోడేదన్నామనుకో చుట్టూ ఉన్న గొర్రెలు బెదిరిపోతాయి. ఆ గొర్రెలకు భయం కలగకుండా బెదరకుండా ఉన్న కొరకు ఇది తోడేను అని కాపరి చెప్పడు. ప్రధాన కాపరి యొక్క నడిపింపు కొరకై, నిర్ణయాల కొరకై, ఆజ్ఞ కొరకై ఎదురు చూసి మెల్లగా ప్రధాన కాపరి తొలగించేదాకా కాపరి ఏం చేస్తాడంటే ఆ తోడేరు వల్ల ఈ గొర్రెలకు సమస్య కాకుండా చూసుకుంటాడు. ఆ మేక వల్ల ఈ గొర్రెలు తమ స్వభావ సిద్ధమైనటువంటి లక్షణాలలో నుంచి బయటకు రాకుండా కాపరి కాపాడుకుంటాడు. అయ్యా, నేను గొర్రెల గురించి మాట్లాడుతున్నా, మనుషుల గురించి మాట్లాడుతున్నానా? మీ ఆలోచన ప్రత్యక్షత గొర్రెల గురించి కలుగుతుందా, మనుషుల గురించి కలుగుతుందా? మీరు మంచివారు, మీరు చాలా గొప్పవారు, మీకు అన్ని గ్రహిస్తున్నారు. మీరు నేను చెప్పకముందు మీకు అర్థమైంది స్టోరీ అంతా.
సమస్య ఏంటంటే ఇది ఈ ఈ ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే విచారణ చేయించు కాపరి తీసుకోవాలా. అందుకే కాపరి ఏం చేస్తాడంటే కొంతమంది విశ్వాసులకు, అమ్మ ఇగో ఈ పలానా సహోదరితో దూరంగా ఉండు, కొంచెం జాగ్రత్త అని చెప్తాడు. అయ్యా ఇగో ఈ పలానా సహోదరుతో జాగ్రత్త అని చెప్తాడు. ఇప్పుడు ఈ పిచ్చి గొర్రెకి ఏమర్థమవుతుంది? ఇది పిచ్చిదే, గొర్రెలు ఎప్పుడు పిచ్చియే, మనమందరం పిచ్చాలమే, ఉత్తగా మోసపోతాం, ఉత్తగా నమ్మేస్తాం మనం. కాపరై ఉండి ఈయనే అందరినీ సమానంగా చూస్తాడు ఏంది అనిపిస్తుంది. కరెక్టేనా? దుష్టుడు పెడతాడు అక్కడ ఆలోచన. కానీ కావలి వాడికి తెలుసు ఏమని, ఏ గొర్రెకి అంటురోగం ఉంది, ఏ గొర్రె నుంచి ఎంతకాలం దూరంగా ఉండాలి, ఏది మేక దానికి ఎంత దూరం ఉండాలి, ఏది తోడేలో కాపరి చెప్పాలి. ఇది ఎట్లాగా తన సొంత ఉద్దేశాన్ని బట్టి కాదు, కానీ ప్రధాన కాపరి విచారణ చేసి చెప్పాలి. అందుకే కాపరిని వెంబడించిన గొర్రెకి, గొర్రెను చూసి వెంబడించే మరో గొర్రెకి వ్యత్యాసం ఉంటుంది. కరెక్టేనా? మీకు ఇద్దరు కూడా ఒక స్టోరీ చెప్పాను అనుకుంటా. ఎక్కడో ఒక కొండ మీద 6,000 గొర్రెలలో దగ్గర మోర్ దెన్ 3,000 గొర్రెల దాకా చచ్చిపోయాయి. ఒక గొర్రె కొండ మీదకి దుంకింది. మీరు నార్మల్ కొట్టండి, మ్యాసివ్ షీప్ జంపింగ్ ఆన్ ద క్లిఫ్ అని కొట్టండి, యూట్యూబ్లో కనబడుతుంది. కొన్ని వేలలలో గొర్రెలు కింద కుప్పలు కిందనే చచ్చాయి, పైన కొంచెం మెత్తగా పడతాయిగా, అవి మాత్రమే గాయాలతో బతికాయి. ఎందుకంటే ఆ గొర్రెను వెంబడించడం వల్ల సమస్యలు జరుగుతాయి. కానీ అదే గొర్రె కాపరిని వెంబడించే గొర్రెగా ఉందని పడిపోదు. కాపరి ఏ మార్గం గుండా తీసుకెళ్తాడో కావలివాడు అదే మార్గం గుండా ఆ గొర్రె రావడం జరుగుతూ ఉంటుంది. ఆమేన్. అయితే ఈ మధ్యలో కొన్ని ఉంటాయి. అయ్యా మంచిగా వింటున్నారా? ఈ మధ్యలో కొన్ని తోడేళ్ళు, కొన్ని మేకలు ఏం చేస్తాయంటే కావలివాన్ని చూపించకుండా, ఇదిగో మేము కావాలని వెంబడిస్తున్నాము, నువ్వు నన్ను చూసి నడవని చెప్తాయి. అవి మీరు వింటున్నారా? మంచిగా వినాలా. ఇది మేకైనా సరే, గొర్రెైనా సరే, మన తోడేలైనా సరే చేసే పనులు ఇవే. ఇవేం చేస్తాయంటే కావలివాన్ని మనము చూసి వెంబడించుదామని చెప్పకుండా, కావలివాడికి తెలీదు లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా. మీరు వింటున్నారా? కావలివాడికి తెలియదు, కావలివాడు నిన్న మొన్న వచ్చిన పిల్ల బచ్చా కావలివాడు. మీరు వింటున్నారా? కావలివాడిని చూపించాము, అవి తనను తాము చూపిస్తే. ఎందుకు చూపిస్తున్నాయంటే నిజంగా ఒక గొర్రె అయితే గొర్రె యొక్క లక్షణాలతో అది ఎల్లవేళ కావలివాని దిక్కే చూస్తూ పోతుంది. పక్కనున్న మరో గొర్రె కూడా అదే సలహాని ఇస్తుంది. కానీ మేకల్లో మాత్రమే ఈ లక్షణం ఉంటుంది. మేకలు కావలివాని వెంబడించి నడిచేదో, ఒకదాన్ని చూసి ఇంకో దాని వెనకాల వచ్చే స్వభావాలు ఉండేవి కావు అవి. తోడేళ్ళకైతే మరీ ప్రత్యేకం. తోడేళ్ళు ఏం చేస్తాయి? అవి సమూహంలో ఉండి అది దేన్నైతే వేటాడుతాయో దాన్ని సమూహం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. మనం ప్రత్యేకము, సంఘమంతా ఒకటి, మనం ఒకటి, సహోదరులందరూ ఒకరు, మనం ఒకరము. మనం ఎప్పుడు టచ్లో ఉండాలా, మనం ఎప్పుడు మాట్లాడుకోవాలా. అన్నీ చెప్పొద్దు పాస్టర్కి. ఏంటది? అన్నీ పాస్టర్కి కావలివాడికి చెప్పొద్దు. కావలి ఫుల్ బిజీగా ఉంటాడు అంటే నువ్వు ఖాళీగా ఉన్నావు అన్నట్టు, నువ్వు కౌన్సిలింగ్ చేస్తావు అన్నట్టు. అన్నీ కావలివాడికి చెప్పొద్దు. కావలివాడికి అన్నీ తెలుస్తాయి. ఇది జాగ్రత్త. ఇది బాగా భయంకరమైన తోడేలేదు. ఈ స్వభావం భయంకరమైన తోడేలేదు. ఇది మెల్లగా ఏం చేస్తుందంటే కావలివాడి నుంచి, మంద నుంచి ఈ గొర్రెను మెల్లగా పక్కకి జరుపుతుంది. జరిపి మెల్లగా ఒకరోజు సమయం దొరుకుతుంది. దొరికిన చోట ఇదే తోడేలు ఆ యొక్క గొర్రెలు ఖచ్చితంగా తినేస్తుంది. ఇట్లా తినివేసిన గొర్రెలు కూడా చూశారు. కానీ అదే గొర్రె కొద్దిపాటి కన్ఫ్యూజన్ చేత అంత దూరం వెళ్ళి, అయ్యో లేదు నేను మందలోనే ఉండాలి, కావలివాన్ని వెంబడించాలని తెలిసి ఇటు రాగానే ఇప్పుడు ఈ తోడేలు ఏం చేస్తుంది? ఆ గొర్రెను పట్టుకొని మాట్లాడదు. నా మాట లేదుగా, మాట్లాడదు అన్నట్టు. మీరు వింటున్నారా? ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటిది? బలహీన ప్రసంగ వేదిక, గొర్రెల శాస్త్రము. గొర్రెల గురించి తెలుసుకోగలగాల. ఇది జరిగే పని అదే. అయితే దేవుడి చేత నియమించబడిన కావలివాడా, మనుష్యుల చేత నియమించబడిన కావలివాడా, అక్కడే మన స్పష్టత ఉంటుంది.
ఒకవేళ దేవుడి చేత నియమించబడిన కావలివాడే అయితే కనుక ఖచ్చితంగా గొర్రె వెంబడించాల్సిందే. కానీ ఈ వెంబడించుటలో ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, కావలివాడు తన దుర్మార్గత నుంచి మార్చుకో అని తను చెప్పేటువంటి తన ప్రసంగ వేదికను బలంగా చేసే ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి గొర్రెలు వినకుండా చేసేవే మేకలు, తోడేళ్ళు. ప్రసంగ వేదిక బలంగా ఉంటుంది. ఇప్పుడు చెప్తాడు, మార్చుకో తల్లి, మార్చుకో బ్రదర్ అంటాడు. అప్పుడు ఒక మేక వస్తుంది. మేక అంటది, మార్చుకోమన్నది బాగానే ఉంది కానీ అంత గట్టిగా చెప్పకపోతే బాగుండు. ఏది? ఇది మేక లక్షణము. గొర్రెకు గొర్రె ఆహారం ఎప్పుడు నచ్చుతూనే ఉంటుంది, దానికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. గొర్రెకు గొర్రె ఆహారం చేత ఎప్పుడు కూడా, ఎందుకంటే బలమైన ప్రసంగ వేదికను గురించి పరిశుద్ధ గ్రంథాలందే కానీ వర్తమానంలోందే కానీ రాయబడిన ఆ వాక్యము వాక్యంగా మలచబడే వారికి ఎన్నడూ కూడా ఇబ్బంది కలుగజేయదు. కరెక్టేనా? ఎస్ఆర్లో. కానీ మేక మాత్రము వ్యత్యాసమైనటువంటి స్వరాన్ని పలుకుతుంది. ఇక తోడేలైతే దాని స్వరమే వేరు. అదేమంటది? ఇక్కడైనా చెప్పేది, ఇట్టకైనా చెప్పేది, ఇట్టకైనా అనేది. ఇది తోడేలు, ఇది పర్లేదు, ఇది ఎట్లున్నా సరే. ఇది పక్కన గొర్రెలు పాడు చేసింది. గొర్రెలు కూడా ఇదే విత్తనాలు పెడుతుంది. ఆ గొర్రె కూడా కదా, అవును కదా, అట్టనా, కరెక్టే కదా. ఏం జరిగిందంటే, కావలివాడు తన బాధ్యతను మార్చుకో అని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని కావలివాడు తన బాధ్యత నెరవేర్పు జరిగించేశాడు. కానీ ఎదుటివాడు మార్చుకోకుండా చేసిందే మేక మరియు తోడేలు. ఇప్పుడు ఈ తోడేలు ఉన్న చోట ఉండదుగా, గొర్రెల్ని ప్రేరేపించి కావలివాడిపైకి ఎదురు తిరిగేటువంటి ఒక రకమైన మనస్సుని, ఒక రకమైన వాతావరణం తయారు చేస్తుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయినటువంటి ఈ గొర్రెని గురించి తర్వాత కాపరి ఏం చేస్తాడు? ప్రసంగ వేదికను బలంగా ఉంచలేడు. ఇక నా మాట వింటున్నారా? ఆ మేక వలన, ఆ గొర్రె వలన కన్ఫ్యూజ్ అయినటువంటి ఆ గొర్రె దాని విషయమై మరొకసారి కావలివాడి ప్రసంగ వేదిక బలంగా ఉంచలేడు. ఎందుకంటే ఇప్పటికీ అది గాయం చేయబడింది. అది నీ ఆహారం అయి ఉండకూడదు, నీకు అజీర్తి కాకుండా పోయింది. ఇప్పుడు ఈ సమయంలో మళ్ళీ గొర్రె ఆహారం పెట్టలేడు. ఇక ఇప్పుడు ఏం చేస్తాడు? గొర్రె ఆహారంలో కాస్త మెల్లగా పాలు కలుపుతాడు. ఇక మళ్ళీ పాలతో పెంచే దిక్కుగా అడుగులేస్తాడు. లేదా ఈ మాట అంటే మళ్ళీ తప్పుగా తీసుకుంటారేమో, మళ్ళీ బాధపడతారేమో, మళ్ళీ సంఘం నుంచి దూరం జరుగుతారేమో, నేను రోడ్డు సంఘానికి అంటారేమోనని కావలివాడు ఏం చేస్తాడంటే నెమ్మదిగా ఆ ఆహారం యొక్క మోతాదు తగ్గిస్తాడు, లేదా ఆహారాన్ని నిలిపివేస్తాడు. ఇక ఈ గొర్రెల వల్లే మరియు మేకల వల్లే, తోడేళ్ల వల్లే ఈ ప్రసంగ వేదిక అత్యధికంగా బలహీనపడేది. ఇది ఒక సైకిల్, అది ఒక వలయంలాగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి బయలు వెళ్ళినటువంటి ఆహారము నచ్చనటువంటి మేక, సరిపడినటువంటి తోడేలు పక్కన ఉన్న గొర్రెలను కూడా మెల్లగా ప్రేరేపించడము, ఆ గొర్రెల నిమిత్తము మరలా తర్వాత రాబోయే ఆహారం దగ్గర ఈ ప్రసంగ వేదిక బలహీనపడ్డము, దీనివల్ల సంఘమంతా కుంటుపడిపోవడం జరుగుతుంది. ఇక్కడ కావాల్సింది వివేచన. ఇంతకీ నేను గొర్రెనా, మేకనా, తోడేళ్ళ? నా పక్కనున్నవాడు చెప్పుచున్న మాటలను బట్టి, వాడి క్రియలను బట్టి, వాడి ఫలాలను బట్టి నా పక్కనున్న సహోదరుడు ఇది ఇంతకీ గొర్రెనా, మేకనా, తోడేలా? నన్ను కావలివయం వైపు చూపిస్తూ ఉన్నదా, తన వైపు నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? కావలివాడితో సమూహంగా ఉంచాలని చూస్తున్నారా? కావలివాడి నుంచి ప్రత్యేకంగా జరిగి లేదు మనం ఒక గుంపుగా ఉందామని చెప్పి కడుతున్నారా? ఇది గుర్తుపట్టాలా. ఈ స్థలంలో గనక, ఈ విషయంలో గనక ఎప్పుడైతే సంఘం వివేచన కోల్పోతుందో అక్కడ తెలియకుండానే ప్రసంగ వేదిక బలహీనమైపోతుంది. ఎండ్ రిజల్ట్ అదే, ఈ ప్రసంగ వేదిక బలహీనం. ద మూమెంట్ ఇది బలహీనపడిన క్షణాన్న ఈకాబోధ అనేది నెమ్మదిగా రాయబడుతూ ఉంటుంది. ఆ సంఘంలో మహిమ అనేది నెమ్మదిగా వెడలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈకాబోధ అనేది జరిగితే ఇక మన జీవితాలు ఎందుకు, మన సంఘాలు ఎందుకు, మన ఆరాధనలు ఎందుకు? మహిమను కోల్పోయినటువంటి క్షణాన్న ఇంకెందుకే మనం జీవించడం? ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉదాహరణకి పీటర్ గారు ఉన్నారు, మీకు ఉదాహరణ చెప్పి ముందుకు సాగిపోతుంది.
పీటర్ గారు ఒక తప్పిదం చేస్తూ ఉన్నాడు. ఆ తప్పిదాన్ని బట్టి బ్రదర్ తప్పు అని నేను పుల్పిట్ నుంచి ఖండించాను. ఇప్పుడు నిజంగా ఆ సహోదరుడు గొర్రె అయితే అవును, దేవుడు నన్ను సరిచేసినందుకు దేవుడికి స్తోత్రాలు. ఆయన ప్రేమించే వారిని గద్దించి శిక్షించి సరిచేస్తాడు. ఇది గొర్రె యొక్క ఆలోచన విధానం, భోజనం తినే పద్ధతి. కరెక్టేనా? పక్కన ఒక మేక ఉంటుంది. ఇది నిజంగా గొర్రె, కానీ దీని పక్కన ఒక మేక ఉంటుంది. ఆ మేక అంటది, మేక కూడా గొర్రె ఆహారాన్ని తింటుంది, ఇది తృణీకరించదు. కాకపోతే కానీ అని జోడిస్తుంది. అది కానీ అని జోడిస్తుంది. అదేమంటుందంటే పులిపిట్ మీకలు సరి చేయాలా, కరెక్టే చెప్పాడు, కానీ అందరి ముందు అనుకుని ఉండాల్సింది, కానీ కొంచెం సున్నితంగా చెప్పాల్సింది, కానీ కొంచెం ప్రేమగా చెప్పాల్సింది. ఈ కానీల దగ్గరే మేకలు ఎక్కువ ఉంటాయి. బహిరంగంగా గద్దించేటువంటి హక్కు దేవుడు కావాలి వాడికి ఇచ్చాడా? ఒకరిలో కన్నా ఎక్కువగా సంఘంలో మిగతా వాళ్ళకి బలహీనతగా ఒకవేళ పొక్కే అవకాశం ఉందన్న చోట దాన్ని బలంగా ఖండించేటువంటి స్వతంత్రతను ఇచ్చాడా? వాక్య పరిధి దాటి జరిగితే ఎవడైనా దానికి దోషే, కానీ వాక్య పరిధిలో జరిగిన తర్వాత కూడా పక్కన మేక ఉంటుంది. ఆ మేక కానీ అని మొదలు పెడుతుంది, కానీ తోడేలు ఉంటుంది. ఈ తోడేలు ఏం చేస్తుందంటే పీటర్ గారి దగ్గరకు వచ్చి, ఇది కాని బీనీలు ఉండవు, ఇవన్నీ స్టేట్మెంట్లు ఉంటాయి. ఇక్కడ ఏం స్టేట్మెంట్లు ఉంటాయంటే తోడేలి ఆయన చక్కగా ఉన్నాడా? మీరు వింటున్నారా? ఆయన చక్కగా ఉన్నాడా? ఆ ఇల్లు చక్కగా ఉందా? అలా భార్య పిల్లలు చక్కగా ఉన్నారా? ఎవడు లేడు సంఘంలో, ఎవడు చేస్తాడు లోకల్లో, దానిలో తప్పేముంది? ఈ మాత్రం దానికి 10 మంది ముందు మాట్లాడాలా? అందుకే నాకు ఇది నచ్చదు అని ఈ గొర్రెను కావలి వాడి పైన ఒక నెగిటివిటీ, ఒక విరుద్ధమైన ఆత్మ యొక్క స్వభావాన్ని మెల్లగా రెక్కెత్తుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఈ గొర్రె కనుక పీటర్ గారు కనుక ఆ తోడేలతో ఏకీభవించాడు అనుకో, నమ్మటి వింటున్నారా? ఏకీభవించిన చోట, సమ్మతించిన చోట ఇద్దరు కూడి నడుస్తారు. ఇప్పుడు అక్కడ సమ్మతించారు కాబట్టి ఇద్దరు కూడి నడుస్తారు. ఇక చాయ్ తాగడానికి ఇద్దరే పోతారు, టిఫిన్ తినడానికి ఇద్దరే పోతారు, ఫోన్లలో గంటల గంటల లాభపతిల సంభాషణలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఏమైంది? సమ్మతించుట జరగడం వల్ల కూడి నడుస్తున్నారు. ఇప్పుడు ఇక కూడి నడుచుట జరిగిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో సమ్మతించినారు. ఆ సమ్మతించిన విషయము గొర్రెగానా, మేకగానా, తోడేలుగానా, వాక్య పరిధిలో జరిగిందా, బయట జరిగిందా, ఈ వివేచన ఉండదు అక్కడ. ఇగో ఈ సమ్మతించి నడిచిన చోటే సంఘాలలో మందంతా కూడా చెదరగొట్టబడుతుంది. ఇటో గుంపు వెళ్తుంది, అటో గుంపు వెళ్తుంది, అటో గుంపు వెళ్తుంది, ఇటో గుంపు వెళ్తుంది. మన చర్చిలో భోజనాలు జరిగేటప్పుడు చూడండి, ఈ గుంపు బయటపడుతుంది. నా మాట వింటున్నారా? భోజనాల దగ్గర చూడండి, ఈ గుంపు బయటపడుతుంది. నేను ఇవన్నీ చాలా తీక్షణంగా పరిశీలిస్తా. ఒక ముగ్గురు సహోదరులు అక్కడ కూర్చొని ఉంటున్నారంటే నా ఆలోచన ఎప్పుడు కూడా ఏ విషయాన్ని గురించే చర్చ ఉండొచ్చు, ఏ విషయంలో సమ్మతించి ఉండొచ్చు. సమ్మతింపకుండా ఖచ్చితంగా ఒక చోట సమూహం ఏర్పడదు, ఇంపాసిబుల్. ఏదో ఒక విషయంలో సమ్మతి జరగాల. వాక్య విషయమైనా సరే, వాక్య విరుద్ధమైనా సరే సమ్మతిస్తేనే కూడి నడవడం జరుగుతుంది. సరే, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఆ తోడేలు వలన ఈ పీటర్ గారు ఏం జరిగిందంటే కావలి వాడితో ఏమైంది? ఒక నెగిటివిటీ, ఒక విరుద్ధం, ఒక యుద్ధ వాతావరణం ఏర్పడ్డది. ఇప్పుడు ఈ విషయం కావలి వాడికి తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు? తర్వాత వర్తమానంలో అయ్యో గొర్రెనే ఉండి నిజమైన దేవుడు ఎన్నికై ఉండి ఇలా ఎలా తప్పిపోతున్నావు? ఇప్పుడు ఇది గాయం కలిగింది. గాయం కలిగిన చోట ఏం చేయాలా? వైద్యం చేయాలా. మళ్ళీ గాయం చేయడానికి కుదరదు కదా. గాయం కలిగిన గొర్రెకి ఏం చేయాలా? ఇప్పుడు దానికి గాయానికి పూసి మీద ఎత్తుకొని పోవాలా, అంతేనా? అంటే ఏం చేయాలి ఇప్పుడు? పీటర్ గారు కరెక్ట్, పీటర్ గారు అది ఇది, అమ్మ పీటర్ గారు ఇప్పుడు ఏది భుజాన్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు నేను ఇక అటు ఎక్కించుకుంటే తప్ప దీని గాయం పోదు.
అంతేనా? జాగ్రత్త. పాస్టర్ ఎప్పుడైనా మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీరు జాగ్రత్త పడాలా. పాస్టర్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడంటే నిజంగా మెచ్చుకుంటుండా, లేకపోతే నన్ను నా మనసు గాయం కావద్దని నన్ను ప్యాంపరింగ్ చేస్తున్నా నీకు అర్థం కావాలి. చిన్నపిల్లడు కదా చాక్లెట్ ఇచ్చి నువ్వు గొప్పడుగా నువ్వు గొప్పడుగా అంటుండే ఏదో నీకు తెలియాలా. రకరకాలుగా మెచ్చుకుంటాడు కాపర్లు, కావలి వాళ్ళు. కావలి వాడితో జాగ్రత్తగా ఉండాలి, కానీ కావలి వాళ్ళు వెంబడించాలా. అంతేనా? ఇప్పుడు గాయపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? గాయపడ్డ గొర్రెకి ప్రత్యేక ఆహారం ఉంటుంది, ప్రత్యేక ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రత్యేకమైన శైలి కావాలి. ఏం జరిగింది? పులిపేట అయితే బలహీనపడ్డది. కరెక్టేనా? కానీ అదే మందంతా కూడా నిజంగా గొర్రెలతో నింపబడి, ఏ మందైనా సరే గొర్రెలు మాత్రమే ఉండవయ్యా. దేవుడి ప్రవక్త ఏమన్నాడు? ప్రతి సంఘంలో విశ్వాసి ఉంటాడు, అవిశ్వాసి ఉంటాడు, వేషధారి ఉంటాడు. ఇవి ఉండక తప్పవు. దీన్ని మనం ఏం చేయలేము. కానీ గొర్రెలకు వివేచన నేర్పించి ఏది మేకో ఏది తోడేలో గుర్తుపట్టగలిగే జ్ఞానం ఇస్తే చాలు. ఇచ్చిన చోట నీతిమంతుడు నీతిమంతుడు అవుతాడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అవుతాడు, పాపి పాప అవుతాడు. ఇది జరగాలి అంటే, ప్రసంగ వేదిక బలహీనం కాకుండా ఉండాలి అంటే గొర్రెకు వివేచన ఇవ్వాలి. నీ దగ్గరకు వచ్చి ఎవడైనా మాట్లాడుతున్న మాటల్లో కాపర్ మీద తప్పిదాలు వెతుకుతున్నాడా, కరెక్ట్ అంటూనే తప్పిదాలు వెతుకుతున్నాడా, అది ఖచ్చితంగా మేకే. వారు వెతుకుతున్నది ఆ తప్పిదాలు లేఖన ప్రకారంగా లేఖన ఆధారంలో చూపిస్తే అది పరిగణలోకి తీసుకోవాలా. కానీ లేఖన ఆధారాలు లేకుండా, లేఖన పరిధిలో వర్తమానంలో లేకుండా కనుక కాపర్ని ఒకవైపు కరెక్ట్ అనుకుంటున్న తప్పంటున్నాడా, సుకేష్ బ్రదర్ కరెక్టే కానీ అన్నాడా, ఇది మేకే. ఇక మొత్తానికి తప్పు కాదు ఇది అది ఖండించిపోతుందా, జాగ్రత్త, అది గొర్రె చర్మం కప్పుకున్న తోడేలది. ఇది జరగాలి. ఇది జరగలేని చోట, ఇది సమర్థవంతంగా సంఘంలో నెలకొల్పబడని చోట ఈ విషయాలు నెమ్మదిగా కావాలి వాడికి తెలియగానే ఇప్పుడు ప్రసంగ వేదిక బలహీనం. పీటర్ గారు చేసిన తప్పిదాన్ని బట్టి నేను ఖండించాను, ఆయన సరి చేసుకున్నాడు, అయిపోయింది, ముగియబడ్డది. అతను వృద్ధి చెందుతూ ఉంటాడు భక్తిలో, ఇక అభివృద్ధి పొందుతూ ఉంటుంది గొర్రెలాగా. కానీ గాయం జరిగిందన్న విషయం కావాలి వాడికి తెలియగానే ఇప్పుడు ఏం చేయాలా? ఇదే తప్పిదము జ్ఞాపకం చేసి మంచిగా, ఇదే తప్పిదము ఇప్పుడు దర్శన్ గారిలో కనబడ్డది, మరొక సహోదరులో కనబడినది. దీన్ని సంఘస్థాయిలో మరొకసారి ఖండించామనుకో, ఖండించబడినప్పుడు వారిద్దరు ఎలా ప్రతిస్పందిస్తారో తెలియదు. కానీ ఈ గొర్రె మాత్రం గాయపడింది, ముందుగానే గాయపడి ఉంటే కనుక ఇది చర్చికి మానేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక కరెక్టేనా? ఇట్టాగే సంఘాలు చెదరగొట్టబడిన విధానాలు. సంఘాలు చెదరగొట్టబడేది ఒకటి కావలివాడి యొక్క ఇన్కాంపిటెన్స్తోని, అంటే కావలివాని యొక్క చేతగానితనం చేత. రెండు, గొర్రెలలో వారి ఐకమత్యంలో ఉండేటువంటి వ్యత్యాసాల వల్ల, వాడి వివేచన వల్ల. రెండు వైపులా జరిగే కార్యం ఇది. కావలివాడి సరిగ్గా లేకపోయినా జరుగుద్ది, మందలో సరైన ఐకమత్యం లేకపోయినా జరుగుద్ది. అయ్యా ఇప్పుడు నేను మాటలు చెప్పగానే చాలామందిలో మీకు టకటక కొన్ని ఫేసులు తిరిగినాయి మీ బ్రెయిన్లో. గొర్రె అని ఒక వర్గం కనబడ్డది, మేక అని ఒక వర్గం కనబడ్డది, తోడే అని ఒక వర్గం కనబడ్డది. కనబడిందా? అది మీ అసెస్మెంటే, తీర్పు అని చెప్పడానికి వీల్లేదు. అసెస్మెంటే. ఒకవేళ పొరపాటు పడి గొర్రె ఉండి మేకలతో తిరుగుతుందా, దాన్ని మార్చే ప్రయత్నం చేయి. అది మేకే అనుకో, నువ్వు పీకలేవు ఆ గురుగుల్ని, లాస్ట్ దాకా ఉండాల్సిందే. దాంతో జాగ్రత్త, అంటనట్టుగానే ఉండాలా. ఇక తోడేలనుకో, దూరంగా ఉండడం మేలు. నా మాట వింటున్నారా? అది తోడేలైతే దూరంగా ఉండడం మేలు. లేదనుకో నిన్ను ఎప్పటికైనా మింగేస్తుంది అది. అట్ట మింగేసిన దాంట్లోంచే ఎందుకు తల్లి చర్చ మానేసం అంటే మా ఆయన వద్దన్నాడు, ఎందుకమ్మా చర్చ మానేసం మా ఆయన వద్దన్నాడు. అవునా? ఎరా తల్లి నువ్వు ఎందుకు మానేసాడు, మా అమ్మ నాన్న వద్దన్నారు. తెలియకుండా తోడేళ్ళ కుటుంబాలు పక్కన పెట్టుకున్నారు. కుటుంబీకులైనంత మాత్రాన అన్ని గొర్రెలై ఉంటాయి అనుకోవడం జాగ్రత్త. విసురుతూ ఉంటే ఒకరు ఎత్తపడతారు, ఒక వీడవ పడతారు. మంచం మీద ఇద్దరు పడుకుంటే ఒకరు ఎత్తపడతారు, ఒక వీడవ పడతారు. ఒక కుటుంబంలో వాళ్ళే భాగస్వాములలోనే అయ్యా ఒకటి గొర్రె ఒకటి మేకయి, ఒకటి గొర్రె ఒకటి తోడేలే ఉండొచ్చు.
లేదు. కుటుంబం అంతా కనుక మేకలైనా అనుకో, చేసేదేం లేదు. ఈ చాకచక్యం నీకు అవసరంలా. ఇది కాపరి, ఆ కాపరి పైన ప్రధాన కాపరి చూసుకుంటాడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను నా సంఘం యొక్క ప్రసంగ వేదిక బలహీనపడడానికి నేను కారణం కాకూడదు. ఇది నీ బాధ్యత. నా సంఘ ప్రసంగ వేదిక నా వల్ల బలహీనపడకూడదు. నేను గొర్రెని, నా గొర్రె ఆహారం నేను తింటా. మిగిలిన ఆహారం వస్తే పక్క మూతి తిప్పేసి వేరే ఆహారం తినలేను. ఇంతే, నా పని ఇంతే. ఇగో ఇది నీ బాధ్యత, ఇది నీ యొక్క ప్రత్యక్షత, ఇది నీ వివేచన అయి ఉండాలి. అక్కడ నీవు నిలబడిన చోట సరిగ్గా ఈ సంఘ ప్రసంగ వేదిక బలహీనం కాకుండా ఇది ఎప్పుడు బలపరచబడుతున్నందున దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా దగ్గర విచారణ చేసి సరిగ్గా నిలబడినటువంటి కావలివాడి యొద్దకి రకరకాల దేశాలలోనికి, ప్రాంతాలలోనికి చెదరగొట్టబడిన నా మందను ఒక చోటికి చేరుస్తానంటున్నాడు ఆయన. ఇప్పటి వరకు మన పరిచయంలో జరిగిన కార్యాలు కూడా అవే. మీరు నిశ్చితంగా పరిశీలించి చూస్తే, ప్రతిష్ఠించిన వాడా అతన్ని సంతోషపెట్టాలా వద్దని మనం చూసుకోలే. వర్తమానంలో గొప్ప వాళ్ళని వెంబడించాలా వద్దని మనం చూసుకోలే. మనం కలిగి ఉన్నది ఒకటే, ప్రధాన కాపరి వర్తమానం గుండా బలపరచమన్నాడు, ప్రసంగ వేదిక బలంగా ఉంచామంతే. ఇది అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి గొర్రెలను పక్షిరాజును సమకూరుస్తున్నది. ఇది సమకూర్చింది సంఘం కాదు, కాపరి కాదు, ఎవడు కాదు. ఈ వాక్య నెరవేర్పే సమకూరుస్తాం. దీన్ని మనం ఎంత మట్టు కొనసాగించుదాం? మన దగ్గర ఒక 1000 మంది విశ్వాసాలు ఆపేద్దామా? 500 మంది వద్దా? మన ప్రాణం వదిలే వరకు కూడా, ఎత్తబాటు జరిగే వరకు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాలి. ఈ పద్ధతిని కొనసాగించిన చోట ఆయన చేసిన వాగ్దానం ఒకటే, నా దగ్గర విచారణ చేసి మందను చెదరగొట్టకుండా దాన్ని సరి అయిన రీతిలో పోషించుచున్న చోటికి అనేకమైన చోట నుంచి నేను మందను చేర్చి వృద్ధి పొందుతాను అంటాడు. చూడండి, అన్నమాట అంటాడు, వృద్ధి చెందించుదును అంటాడు అన్నమాట కదా. 3వ వచనం, మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును, మిగిలిపోయిన వాటిని సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదును. అవి అభివృద్ధి పొందడము, విస్తరించడము జరుగుతుంది. దీని అంతటికి ఒకటే కారణం, ఇది బలంగా ఉండాలి. నువ్వు తప్పంటే తప్పే, అవునంటే అవునే. తర్వాత అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొన్ని తోడేళ్ళు కొన్ని నిజమైన గొర్రెల్ని ప్రేరేపించి సంఘం నుంచి దూరంగా ఉంచడానికి కూడా వెనకాడకుండా ఆపుతున్నాయి. నా మాట వింటున్నారా? రే కూర్చో, కూర్చోరా, కూర్చో. సంఘము నుంచి నిజమైనటువంటి గొర్రెలను తోడేళ్ళు మెల్లగా దూరం జరిపే ప్రయత్నం చేస్తుంది. కానీ నీతిమంతుడైన ఒక్కడి కోసం కూడా దేవుడు ఎల్లవేళలా ఇష్టపడతా ఉంటాడు, దూరం జరుగుతాడు. దాని విషయంలో మళ్ళీ జరుగుతుందంటే, మళ్ళీ కొంతకాలం ప్రసంగ వేదిక బలహీనపరుచుకొని కట్టబడి వాళ్ళ నిర్మాణం బాగా జరిగి గాయం మారిపోయిన తర్వాత మళ్ళీ ప్రసంగ వేదిక బలం చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల అభివృద్ధి నెమ్మది పడుద్ది, ప్రోగ్రెస్ స్లోగా ఉంటుంది. కానీ ద మూమెంట్ ఒక్కసారి గొర్రెలు, నేను గొర్రెని, ఇది నా ఆహారము, నాకెవడు రా కాని అని చెప్పేది, నాకెవడు నాలో వాక్య విరుద్ధమైనటువంటి విత్తనాలు విత్తేదని ఒక గొర్రె తనకు తాను గుర్తుపట్టగలిగిన చోట అయ్యా ప్రసంగ వేదిక బలమవుతుంది. నీ ప్రాణము, కావలివాడి ప్రాణం కాపాడబడుతుంది. శేషము ఒక చోటికి చేర్చబడుద్ది. అది అభివృద్ధి పొంది విస్తరించడం కూడా జరుగుద్ది. ఆ విస్తరణలో 5 పరిచారిక వర్గాలు ప్రవేశపెట్టచ్చు. ఇంత గొప్ప మార్పులకి ఒక చిన్న అడుగు బలమైన ప్రసంగ వేదిక. ఇది ఒక్కటి బలంగా చేసామా, డన్. 5 పరిచారిక వర్గాలు వర్తమాన ప్రకారంగా పెట్టడానికి అవకాశాలు, మార్గాలు తెరవబడతాయి. ఆ స్థాయి విస్తరణ జరుగుద్ది, అభివృద్ధి జరుగుద్ది. ఈ రోజున మనం మాట్లాడుకునే ఈ వర్తమానం మీ కంటికి చిన్న కనబడుతుందేమో. నా కంటికి ఈ వర్తమానం కనుక సరైన విత్తన రూపంలో నీ మంచి నెలలో పడి ఇది కనుక మొలకెత్తాలా, కోయబోయే ఫలాల సంఖ్య చాలా గొప్పవి.
ఏనాడు మనకు తెలియదుగా. మనమందరం మీ ఇళ్లలో పెడుతున్న గృహకుడికల్లో ఈ మాటలు కావలివాడు మా ఇంట్లోనే కుడికి పెడుతున్న మా ఇంట్లో టార్గెట్ చేస్తాడని నమ్మారు. మీరు నమ్మారుగా. నేను చెప్పింది కూడా అదేగా. మా ఇంట్లో గురు కొడుకుంటే మమ్మల్ని దంచుతాడు అని నమ్మేశారు. నేను కూడా చేసింది అదే. నీ ఇంట్లో గురువు కొడుకు పెట్టుకుని నిన్ను సరి చేయకుండా పక్కని సరి చేస్తే నేను అన్యాయం చేసినట్టే. అది ఏ ఇంట్లో గురువు కొడుకు పెడితే ఆ ఇంట్లో సమస్యలు చెప్పాం మనం. కానీ అది నీ కుటుంబాన్ని దేవుడి యొక్క ఉగ్రత నుంచి కాపాడింది. ఆ రోజున కావలివాడిగా నన్ను దేవుడి ప్రాణం కాపాడు దిశగా నన్ను నిలబెట్టుకోగలిగాను. కానీ దాని ఫలాలు చిన్న చిన్న వీడియోల రూపంలో ఎక్కడెక్కడి నుంచో శేషాన్ని లాగాయి. ప్రసంగ వేదిక బలంగా ఉండడం అనేది అంత ప్రాముఖ్యమైనది. దాన్ని బలహీనపరిచామా? ఈ బలంగా ఉండేప్పుడు ఏం జరుగుతాయంటే తోడేలు వెళ్ళిపోతాయి. కొన్ని 10 తోడేలు వెళ్ళిపోయేటప్పుడు ఒక్క గొర్రె కూడా తీసుకుపోకూడదనే మన బాధ. గొర్రె మాత్రం పోవద్దు. మేకుంటే పర్వాలే, మేకతో కొంతకాలం వరకు లాభాలు ఉంటాయి. దాని స్థానంలో చక్కగా నియంత్రించి హద్దులు నియమిస్తే మేకతో లాభాలు ఉంటాయి. కానీ ఒక రోజున కుడివైపున వీటి ఎడం వైపున మరికొన్నిటి వేరు చేయక తప్పదు. ఎడం వైపున గొర్రెలను మేకలను, కుడివైపున గొర్రెలు వేరు చేయాల్సిందే. అంటే ఈ వేరుపాటు అక్కడ దాకా రావాల్సిందే. కానీ తోడేళ్ళు ఉండకూడదు. మేకలుండి ఒకవేళ ఎవడన్నా నీతో మాట్లాడి సుఖేష్ గారు చెప్పింది కరెక్టే కానీ అన్నాడు అనుకో, ఓకే వాళ్ళు ఉండని. వాడు చెప్పిన మాటలు పరిగణలోకి తీసుకో, ప్రార్థనలో పెట్టుకో, విచారణ చేయి. నీకు కాపరికి మంచి ఆత్మీయబంధమైనటువంటి సంబంధం ఉందా? కానీ అన్న పదం వచ్చిందయ్యా, మరి దీన్ని ఎలా చూడాలి అడుగు. ఇట్స్ ఓకే. నేను కూడా ఈ కానీ అనే బ్యాచ్ని ఎక్కువగా పట్టించుకోను. అదొకవేళ హద్దులు దాటితేనే పట్టించుకుంటా. కానీ తోడేలు మ్యాచ్ బాగా సీరియస్గా తీసుకుంటా. తోడేలు చాలా డేంజర్. అది గడ్డి తింటున్నట్టు నోట్లో గడ్డి వేసుకుని అంటది. అంటే దాని అర్థము చర్చిలో వాక్యం చెప్తుంటే అవే భలే అంటుంది. అది ఇంటికి వెళ్ళాక చెప్తుంది. ఇట్లా చెప్పుండకూడదు వాక్యము, అట్ట చెప్పుండాల్సింది. ఇక్కడ అట్లా చెప్పాల్సింది, ఇక్కడ అట్లా చెప్పాల్సింది. ఈ నిన్న మనం వచ్చిర్రు వాళ్ళకేం తెలుస్తుంది. జాగ్రత్త తోడేలతో. ఈ స్థాయి వివేచన నేను లేకపోతే పరలోక రాజ్యం మర్మంలో చెప్పబడినటువంటి, వింటున్నారా, పరలోక రాజ్యం మర్మంలో చెప్పబడిన ఆ 4 విత్తనాల యొక్క మర్మం నీకు అర్థం కానట్లే. వెరీ సింపుల్. నేను ఇప్పుడు దేవుని సేవలకు రావడానికంటే మునుపు నేను కూడా సాధారణమైన విశ్వాసంగానే ఉన్నానుగా. మనకు తెలీదా ఎవడు మనతో పాటు ఉంటే మనల్ని ఆత్మీయంగా వృద్ధి కలుగజేస్తాడో, ఎవడు మనల్ని పరిశీలనాత్మకంగా మనం విమర్శించుకుంటట్టుగా చేస్తాడో, ఎవడు మనల్ని జార విడుస్తాడో, ఎవడు మనల్ని శిక్షిస్తాడో, ఎవడు మనల్ని నరకడానికి తీసుకెళ్తాడో మనకు తెలియదయ్యా. మన సహవాసంలో అందరికీ తెలుసు. సమస్య ఏందయ్యా అంటే తెలియకుండా కొన్ని చోట్ల జాగ్రత్త పడకుండా ఉండే గడియల్లోనే మనం పాడవుతున్నాం. సహవాసం చేయాల్సిందే. తోడేళ్ళు కంపల్సరీ ఉంటాయని పౌలు గారు చెప్పారు. ఎసానో రాబోయే దినాల్లో గొర్రె చర్మాలు వేసుకొని తోడేళ్ళు ఖచ్చితంగా మీ మధ్యలోకి రాబోతున్నాడు. అది ఎఫెసీ సంఘ కాలం నుంచి ఇప్పటి వరకు అది జరుగుతూనే ఉంది, అది జరుగుతూనే ఉంటుంది కూడా. తోడేళ్ళు రాని తోడేళ్ళు పోని, నువ్వు గొర్రెవి, నువ్వు జాగ్రత్త పడు. నువ్వు ఈ ప్రసంగ వేదిక బలహీనపరచడానికి నువ్వు కారణం కాబాక. ఎందుకో తెలుసా, నువ్వు కారణమైన చోట నీకు తెలియకుండానే నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటూ కావాలని ప్రాణాన్ని పోగొడతావు. ఈ ప్రసంగ వేదిక బలహీనపరిచి అనేకమైన గొర్రెలకు సరిపడే ఆహారం అందజేయబడకుండా నువ్వు కారణమవుతావు. ఇది శేషమంతా ఒక చోటికి సమకూర్చబడకుండా ఉండడంలో నీ పాత్ర ఉంటుంది. అవి అభివృద్ధి పొందకుండా ఉండడంలో నీ పాత్ర ఉంటుంది. అది విస్తరించకుండా ఉండడంలో నీ పాత్ర ఉంటుంది. ఇన్ని దోషాలను ఎత్తి మీద వేసుకున్నాక రాజ్యం ఎట్లా వెళ్తావు? నేను అదే గమనిస్తూ ఉంటా. అప్పుడప్పుడు గత కొంతకాలంగా ఈ పరిచర్లో ప్రభువు నడిపించున్న విధానాన్ని నేను పరిశీలిస్తూ ఉన్నప్పుడు వాక్య ప్రకారంగా లేఖన ప్రకారం దీన్ని ఎలా గ్రహించగలగాల, దీనిలో వచ్చేటువంటి సమస్యలు అవ్వచ్చు, ఇరుకులు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు, ఉత్పత్తి అవుతున్న సాక్ష్యాలు అవ్వచ్చు, కనపరచబడుతున్న దేవుని యొక్క గొప్ప మహిమ అవ్వచ్చు, దీని వృద్ధి కావచ్చు, ఏదైనా కావచ్చు, దీన్ని ఎలా చూడగలగాల? ఎందుకంటే వృద్ధి మహిమ శక్తి మనుషుల్లో ఉండదు, ఆజ్ఞ నెరవేర్పులో ఉంటుంది. ఏ ఆజ్ఞ ఎక్కడ నెరవేర్పు చక్కగా జరగటం వలన ఏ కృప కనపరచబడి జరిగింది. ఇది చూసిన చోట నేను గమనించగలిగింది అది ఒకటే, బలమైన ప్రసంగ వేదిక జరిగిన చోట ఉన్న చోట ఈ వృద్ధికి కారణమవడానికి ఇది ఒక ప్రాముఖ్యమైన అంశం.
కానీ దేవుని యొక్క ప్రవక్త అంటాడు ఏమని, చూడండి జాగ్రత్త, కొటేషన్ చూపిస్తాను మీకు. 60-0712. (60-0712) 231వ పేర. That's the way Christ is doing to his church. అదే రీతిగా దేవుడు తన సంఘానికి అది చేస్తూ ఉన్నాడు. ఈజ్ బీటింగ్ ఇట్. ఆయన ఏం చేస్తాడు? సంఘాన్ని కొడుతున్నాడు. ఎస్ ఆర్ నో? దేవుడు తన సంఘాన్ని తన 5 పరిచారిక వర్గాల గుండా కొడుతున్నప్పుడు గొర్రె నన్ను సరిచేయడానికి, నన్ను పరిపూర్ణం చేయడానికి, నాలో సహనాన్ని పెంచడానికి నన్ను కొడుతున్నాడు అని గొర్రె తీసుకుంటుంది. మేక తప్పనదు. కొట్టడం కరెక్ట్ అయిన కొంచెం మెత్తటి కర్రతో కొట్టచ్చుగా, ఇక్కడ కాదు వెనక కొట్టచ్చుగా, అన్నెందుకు కొట్టాలో ఒకటే కొట్టచ్చుగా. కానీ అన్న చోట ఎక్కడ ఉంటుంది? మేక ఉంటుంది. గొర్రె కొట్టుడు ఎందుకు? చెప్తున్నాం మేము, మారమా? జాగ్రత్త. ఇక్కడ దేవుడు తన సంఘాన్ని పర్ఫెక్ట్ చేసే విధానం అదే, గొర్రెలను సంధించే విధానం అదే. తాను ప్రేమించిన వారిని శిక్షించి గద్దించి ఖచ్చితంగా అట్లాగే సరి చేస్తాడు ఆయన. అని అంటాడు, దట్స్ ద వే క్రైస్ట్ ఈస్ డూయింగ్ టు హిస్ చర్చ్. తర్వాత చూడండి, ఈస్ బీటింగ్ ఇట్, ఈస్ టర్నింగ్ ఇట్ అండ్ బీటింగ్ ఇట్. అంట కొడుతున్నాడు, తిప్పుతున్నాడు, కొడుతున్నాడు. ఏంటది? కొడుతున్నాడు, తిప్పుతున్నాడు, కొడుతున్నాడు. తిప్పడం ఎందుకంటే దెబ్బ అన్ని దిక్కులు తగలాలి కాబట్టి. అంతేనా? మొక్కజొన్న గాల్చేప్పుడు తిప్పుతారా? ఒక దిక్కు గాలింది, తిప్పాలి, ఇంకో దిక్కు గాలాలి, తిప్పాలి, ఇంకో దిక్కు గాలాలి. అట్లేనా? నీలో కొట్టాలి, విశ్వాసం ఉత్పత్తి కావాలి, తిప్పిండు. కొట్టాలి, సద్గుణ ఉత్పత్తి కావాలి, తిప్పిండు. కొట్టాలి, శనిగిరి ఉత్పత్తి కావాలి. అట్లా అయితేనే మొత్తం కాల్చబడి రుచికరంగా ఉంటారు. ఆమేన్. తర్వాత అని అంటాడు, అండ్ టర్నింగ్ ఇట్ అండ్ బీటింగ్ ఇట్. హౌ డేర్ ఎ ప్రీచర్ టు బి సిస్సీ ఎనఫ్. ఎంత ధైర్యం రా నీకు, ఆడంగితనం కలిగినటువంటి కాపరి, ఓ కావలివాడా. మిమ్మల్ని కాదు ఈ మాట. ఎంజాయ్ చేయండి కాసేపుగా, కాసేపు మీరు ఎంజాయ్ చేయండి. ఎంత ధైర్యం రా కావలివాడా, నీకు ఎంత ధైర్యం రా, నువ్వు ఎంత ఆడంగితనం కలివాడి ఉంటావురా. నాట్ టు టెల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యాన్ని చెప్పకుండా ఉండడానికి నీకు ఎంత ధైర్యం రా. ఆయన తప్పు చేస్తుంటే తప్పని చెప్పలేవు. శరీర భాగాలు కనబడే రీతిలో శారీలు కట్టొద్దు అని చెప్పినా సరే సిగ్గు లేదు మీకు. నా మాట్లాడుతున్నారా? సిగ్గు లేదు మీకు. నీ పక్కన తోడేలు వచ్చి నిన్ను కనుక ప్రేరేపిస్తే ప్రేరేపించబడబాక, జాగ్రత్త. గొర్రెవి గొర్రెలాగా తీసుకోవాలా. ఈ మాట నాదా ప్రవక్తదా? సిగ్గు లేదన్న పదం నాదా ప్రవక్తదా? షేమ్ ఆన్ యు అన్నాడు ఆయన. ఏమన్నాడు? షేమ్ ఆన్ యు. శరీర భాగాలు కనబడే రీతిలో, నేను మళ్ళీ చెప్తాను సంఘానికి, దీన్ని షార్ట్ కూడా కట్ చేసి పెడతా. శరీర భాగాలు కనబడే రీతిలో నువ్వు వస్త్రాలు కట్టుకొని నువ్వు ఈ మందిరానికి బయట తిరిగితే పురుషుడా నువ్వు లెక్కపని చెప్పాలా. అక్కడ నువ్వు భర్తవి. ఈ మందిర ఆవరణలోనికి బయట లోపలికి వచ్చేది ఇక్కడ కనపరుచు కట్టావా, ఆత్మ సంబంధమైన భర్తగా దేవుడు నన్ను తప్పించుతాడు. వెరీ సూన్, తొందరలోనే ఈ వస్త్రాలపైన వర్తమానం చెప్పబోతున్నా. ఆ వర్తమానం చెప్పిన తర్వాత అలాగున అలాంటి వస్త్రాలు వేయకుండా చర్చిలోకి నువ్వు రావు. నా మాట వింటున్నారా? రానియకు అన్ను అంటే అనొచ్చు, గాడ్ బ్లెస్ యూ. ఇది ఇంకా ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ చెప్పుకునే కాలాలు కావు ఇవి. రేపమాప ఎత్తబడే కాలాలు ఇవి. ఇక్కడ శరీర భాగాలు కనబడే రీతిలో వస్త్రాలు వేసుకునే స్థలం కాదు ఇది. ఇది పరిశుద్ధ స్థలము. ప్రతి ఆలోచన, ప్రతి చూపు పరిశుద్ధంగా పడాలా. అలాగున మాత్రమే నడవడికి ఉండవలసిన స్థలం ఇది. ఇంతవరకు మల్టీవిటమిన్ వర్తమానాలు చాలా ఎక్కువైపోయినాయి. బారోలేదు కదా యాంటీబయాటిక్ వచ్చేసి. ఎస్ సార్ లేదు, దీనికి బలహీన పరచద్దిగా సాలిగా. ఇప్పటికే చాలా గొర్రెలు మీరు వేసుకున్నా, యాంటీబయాటిక్ పూసినా, గాయాలు మానిపించిన దేవుడి కృప చేత మళ్ళీ ఇప్పుడు గాయాలు చేసే టైం వచ్చేసింది.
ఒకవేళ అక్కడ వేసుకుంటే వేసుకో, నీ భర్త నరకంలో పంపించుకో అయ్యా, అది నీ బాధ్యత. సంఘం లోపలికి వచ్చిన తర్వాత మాత్రము వాక్యానుసారమైన వస్త్రాలు కట్టలేదా, వాక్యానుసారమైన నడవడిక లేదా, ఖచ్చితంగా నేను నేరుగా సంధించాల్సి ఉంటుంది. నేను నేరుగా సంధించినప్పుడు చాలా గాయం కలుగుతుంది. దానికంటే మురిపే మార్చుకోవడం మంచిది. అది తప్పంటే తప్పని చెప్పాల్సిందే. లేదనుకో నేను శిష్యగానే అవుతున్నా, నేను ఆడంగితనం కలిగిన అయిపోతున్నా. హౌ డేర్ ఎ ప్రీచర్ నాట్ ఎనఫ్ లైక్ ఏ సిస్సీ ఎనఫ్ నాట్ టు టెల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యాన్ని అవునంటే అవును, కాదంటే కాదని చెప్పలేడా వాడు. తర్వాత అండ్ టెల్ మెన్ అండ్ ఉమెన్ వెన్ దే ఆర్ లివింగ్ రాంగ్. వారు నివసిస్తున్న శైలి తప్పన్నప్పుడు తప్పని చెప్పలేడా వాడు, ఆడంగితనం కలిగిన కాపరేవాడు. నాకు తెలిసి మీ భర్తలు మీకు చెప్పలేకపోతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను వాళ్ళ గురించి ఎలాంటి కామెంట్ చేయను. బట్ ఈ సంఘం, ఈ కావలివాడు, ఈ కాపరి, ఈ యొక్క ప్రసంగ వేదిక ఎలాంటి బలహీనం కాదు. తప్పంటే తప్పే. శరీరంలో ఏ ఒక్క భాగం కనబడకుండా వస్త్రధారణ ఉండాల్సిందే, అది పురుషుడైనా స్త్రీ అయినా సరే. నా మాట వింటున్నారా? ఎవరైనా సరే ఉండి తీరాల్సిందే. నాకు నచ్చిన వస్త్రాలతో చర్చికి వస్తా అట్ట కుదరదు. ఇది నీ ఇల్లు కాదు, ఇది నీ ఇల్లు కాదు, నీ బంధువుల ఇల్లు కాదు, మీ అమ్మ నాన్న ఇల్లు కాదు. ఇది దేవుడి యొక్క గృహం. ఇది ఎక్కడ నుండి అయితే ఆశీర్వాదాలు శాపాలు బయలు వెళ్తాయని చెప్పాడో అలాంటి ఒక భయంకరమైన పరిశుద్ధ స్థలం ఇది. ఇష్టం వచ్చినగా నడవడిక, ఇష్టం వచ్చినటువంటి అలంకరణ, ఇష్టం వచ్చినటువంటి వస్త్రధారణ, ఇష్టం వచ్చిన ప్రవర్తన ఇక్కడ చెల్లుబాటు కాదు. ఇట్స్ అ హౌస్ ఆఫ్ గాడ్. తర్వాత అంటాడైనా టెల్ దెమ్ ఇట్స్ రాంగ్ టు వేర్ దిస్ ఇమ్మోరల్ క్లాత్స్. అనీతి సంబంధమైన ఈ వస్త్రాలు, ఇమ్మోరల్ క్లాత్స్ అంటే ఏమో కాదయ్యా. స్త్రీ వస్త్రం పురుషుడు వేసుకున్నా, పురుష వస్త్రం స్త్రీ వేసుకున్నా ఒకటి. పారదర్శకతతో చూపించి ట్రాన్స్పరెంట్ బట్టలేసి శరీర భాగాలు కనబడేది ఒకటి. శరీర భాగాలు కనబడే రీతిలో ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా అవన్నీ ఇమ్మోరల్ డ్రెస్సెసే, ఇమ్మోరల్ క్లాత్స్. నా మాట వింటున్నారా? నేను ఇంతకు మించిన తర్వాత కూడా మీలో మార్పు కలగలేదనుకోండి, నన్ను నమ్మండి, మీ భార్య భర్తలు ఇద్దరు కూర్చోబెట్టుకుని మాట్లాడతా. నేను నేరుగా ఒకటే మాట చెప్తా, మంచి వస్త్రాలు వేసుకొని సంఘానికి వస్తానంటే సంఘానికి రండి, లేదా మంచి వస్త్రాలు వేసుకునేదాకా చర్చికి రాబాకండి. పాస్టరే వద్దన్నాడు కదా అని అనిపించుండొచ్చేమో, గాడ్ బ్లెస్ యూ. అనేకులకు మోహపూరితమైన చూపు చూసి వారు తెలియకుండా వారు వ్యభిచారంలో పడడానికి నువ్వు కారణమవుతున్నావు. ఇది ఆ స్థలమా? ఏదైనా పెళ్ళా? ఏదైనా పేరంటమా? ఏదైనా బంధువులలో జరిగే ఫంక్షన్లా? ఇక్కడికి వచ్చేసి ఇష్టం వచ్చిన వస్త్రాలు వేసుకోవడానికి? ఇమ్మోరల్ క్లాత్స్, అనీతితో కూడుకున్నటువంటి నీతి లేని వస్త్రాలు, శరీర భాగాలు కనబడే వస్త్రాలు వేసుకొని వచ్చారా? ఇది తప్పు అని చెప్పకపోతే ఆ కాపరి వెన్నుముక లేనివాడు, సిస్సివాడు. ఈ ప్రసంగ వేదిక బలహీనమైనట్లే. మీకు గుర్తుందా? వస్త్రాధారణ సరిగ్గా లేకపోతే సంఘంలో ఖచ్చితంగా రాకుండా నిలిపివేస్తామన్న మాట నేను సంవత్సరాల కింద చెప్పా. నాకు అనిపించింది బహుశా ఈ రకమైనటువంటి బలమైన ప్రసంగ వేదికలు మీకు కొత్తగా కావచ్చు. కొంత సమయాన్ని మీకు అప్పచెప్దామని కావాలని ఆగా. నాతో టైం ఈజ్ చేంజింగ్. ప్రసంగ వేదికను బలపరచాలా, వృద్ధిపరచాలా, మీ జీవితంలో మార్పు కలగాల. నువ్వు నీతిమంతుడు అయితే నీతిమంతుడుగా ఉండు, పాపి అయితే పాపిగానే ఉండు. మారాలన్న కోరిక కలిగితే మారే అవకాశాలు ఇవే. కొన్ని తప్పిదాలు ఉంటాయి మనకు సంఘ విశ్వాసులలో. జాగ్రత్తగా వినండి. కొన్ని తప్పిదాలు ఉంటాయి. ఒకరు మందిరానికి లేటుగా వచ్చారు, తప్పనే చెప్తాము, కానీ అది మందిరంలోకి రాకూడదు అని చెప్పడానికి వీలు పడే కారణం కాదు. ఎందుకంటే ఆ తప్పిదం వల్ల ఆ ఒక్క విశ్వాసే నష్టపోతాడు. కరెక్టేనా? నా మాట జాగ్రత్త వినండి. ఇప్పుడు పీటర్ గారు లేట్ వచ్చారు, గంట లేట్ వచ్చాడు, దానివల్ల ఆయన నష్టపోయేది. ఆయన చూసి వేరే వాళ్ళు ప్రేరేపించబడకుండా కొన్ని మాటలు చెప్తాను అంతే. కానీ దీనిని బట్టి సంఘానికి రావద్దు అని చెప్పడానికి వీల్లేదు. కరెక్టేనా? మరొకరు సంఘంలోకి వచ్చారు. మరి సంఘంలో తన పక్కనున్న విశ్వాసాన్ని అట్లా కదిలిస్తూ డిస్టర్బ్ చేస్తూ కొద్ది ఇరుకు ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు.
వద్దు అని చెప్తాము, కానీ సంఘానికి రావద్దు అని చెప్పడానికి సరిపడే కారణం కాదది. కానీ ఇమ్మోరల్ డ్రెస్సింగ్, శరీర భాగాలు కనబడే రీతిలో వస్త్రాలు మాత్రము నువ్వు వ్యభిచారంలో పడి నిన్ను మోహపు చూపుతో చూసేవాళ్ళు వ్యభిచారంలో పడేంత భయంకరమైన పాపం అది. ఇది సర్దుకుపోయేది కాదు. ఇది నువ్వు ఒక్కదానివే కాదు పడిపోయేది, ఇక్కడ నీతో పాటు మరొక వ్యక్తిని మరికొంతమంది నరకంలోకి తీసుకెళ్లే పాపం ఇది. ఇది అలాంటి కారణం కాదు, నీ ఒక్క దగ్గరే ఉండిపోయి మారుతారులే అని చూసుకునేది పాపం కాదు. కొంతమంది కొన్ని బలహీనతలు ఉన్నాయి, రంగు వేసుకునే బలహీనతలు ఉన్నాయి, నగలు వేసుకునే బలహీనత, దానివల్ల నువ్వే నష్టపోతావు, నువ్వే నాశనం అవుతావు. అది నీ ఇష్టం. అది దీనిని బట్టి సంఘానికి రావద్దని చెప్పే బలహీనత కాదు. ఇది నీ వ్యక్తిగతం. వేసుకుంటే పోతే పోతావు, నువ్వే పోతావు, పక్కోడు బోడుగా. కానీ ఇమ్మోరల్ డ్రెస్సింగ్ అలాంటిది కాదు. ఇది కొత్త నిబంధనలో వ్యభిచారానికి ఇవ్వబడిన నిర్వచనంలో చూస్తే పాత నిబంధనలో శరీర కలయిక పాపము, ఇక్కడ చూపే పాపము. ఈ చూపుకు కారణమవుతున్నటువంటి ఆ ఇమ్మోరల్ డ్రెస్సింగ్ మాత్రము ఈ సంఘం ఇక్కడ నుంచి దానిపైన ఉక్కుపాదం పెడుతుంది. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్, ఈరోజు మొదలుకొని మాటికి బొడ్డు కవర్ చేసుకోవడానికి చీరలు జరుపులు ఉన్నవి. ఇక నా మాట జాగ్రత్త వల్ల పురుషులారా, యజమానులారా, ఉండవు అవి. మిగిలిన తప్పిదాలు, నీలో ఉన్న వ్యక్తిగత తప్పిదాలు నిన్ను మాత్రమే పాడు చేస్తున్నాయి అనుకో, నీకోసం ప్రార్థన చేస్తా, అనేక సహోదరులకు చేయండి, ఆ సహోదరుడు జయించలేకపోతున్నాడు, సహోదరి జయించలేకపోతుంది, ప్రార్థన చేద్దామని దైవిక ప్రేమలు చెప్తా. కానీ నువ్వు పులిసి మిగిలిన ముద్దను పులిపింపజేస్తావు. చూసావా? నువ్వు పాడైపోయి పక్కోడి కన్నుల చేత వాడు వ్యభిచారంలో పడినట్టుగా కారణమవుతున్నావా? నువ్వు రావిగా, నువ్వు మారే వరకు ఈ సంఘం యొక్క పరిధిలో అడుగు పెట్టావు. అయితే సేవలో నేనని ఉండాలా, సంఘానికి నువ్వు అన్న ఏదైనా కూడా జరుగుతుంది. ఇది సహించే పాపాలు కాదు ఇవి. ఇదేదో పోతే పోనీలే, వ్యక్తిగతంగా వాళ్ళే సమాధానం చెప్పుకుంటారే పాపాలు కాదు. నిన్ను బట్టి వేరేడు పాడైపోతున్నాడు, నిన్ను బట్టి వేరేలకు శోధనకరంగా మారిన పాపం. కాబట్టి దీన్ని సరిచేస్తాం. ఈ ప్రసంగ వేదిక బలపడుతుంది. మళ్ళీ ఇదివరకు కలిగినటువంటి బలం కన్నా ఈ ప్రసంగ వేదిక బలం ఇప్పుడు మళ్ళీ అధికంగా కావాలా? నా ఒక్కటి తప్పిదాలు, నాకు వ్యక్తిగత తప్పిదాలు, ఇట్స్ ఓకే, నువ్వు మారు, నీకోసం నేను ఎదురు చూస్తా, ప్రార్థన చేస్తా, దైవికమైన ప్రేమ కనపరుస్తా, సహోదర ప్రేమను ముందుకు సాగుతా, సంఘమందరిని ప్రార్థన చేయమని చెప్తా. కానీ ఏ తప్పిదం వల్ల నువ్వు కాకుండా నీతో పాటు ఇంకొకరు లాగుతున్నావు చూడు, దాన్ని సహించం. ఎంతమంది అంగీకరిస్తున్నారు ఈ మాటతోని? నేను చెప్పుచున్నది లేఖన ప్రకారమైనదేనా? అబ్సల్యూట్లీ. దీన్ని సరిచేయాల. ఒకవేళ ఈ మందిరం బయట వేసుకుంటున్నావా, నీ యజమానుడు దానికి బాధ్యుడు. నీ యజమానుడు లెక్కప్ప చెప్పుకోవాలా. నీ యజమానుడు తోలు పిండి అడుగుతాడు. నిన్ను యాలమనిచ్చిన భార్య అనీతి వస్త్రాలు, శరీర భాగాలు చూపించే రీతిలో వస్త్రాలు కడుతుంటే ఏం చేస్తున్నావు శిష్య అని అడుగుతాడు ఆయన. కానీ ఈ యొక్క పరిధిలో మాత్రము ఎక్కడైతే నాకు సంబంధించిన చోట ఉంటుందో అక్కడ నా కంటికి కనబడే చోట కావచ్చు, మరో చోట, ఇవి చాలా సెన్సిటివ్ టాపిక్స్, ఇవి చాలా సున్నితమైన విషయాలు. ఇవి కదిలిస్తే గుండెలన్నీ బాధపడుతూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటాయి. కానీ నేను దీనికి సరిపడేంత సమయం ఇవ్వాలని ఉద్దేశించి 2.5 సంవత్సరాలు ఆగా. దిస్ ఈజ్ ఎనఫ్ టైం. ఇది సరిపడేంత సమయం. ఇకపైన వస్త్రధారణ ఎలా ఉండాలి చెప్పనా? పురుషులైనా స్త్రీలైనా సరే శరీర భాగాలు కనబడేట్లు ఏది ఉండకూడదు. పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ. కొంతమంది చున్నీలు చూసారు, ట్రాన్స్పరెంట్ చున్నీలు కనబడుతూ ఉండేవి, అట్లాంటివి ఉండకూడదు. ఇక వేసుకుంటే వేసుకోపోతే ఇంత. అది కొన్ని అనుమతించబడు. ఏవి? నీవు పాపంలో పడి నీకు తెలియకుండా మరొకరిని కూడా నీ పాపంలో పాలిభాగస్తులుగా చేసేదాన్ని మాత్రము మనం అనుమతించకూడదు. నీకంటూ కొన్ని వ్యక్తిగత బలహీనతలు ఉన్నాయనుకో, నువ్వు మారు, టైం తీసుకో. దేవుడు నేను తాకినప్పుడే మారండి. నేను నా మాటను బట్టి మారమని నేను చెప్పను. నా మాటను బట్టి మారితే మళ్ళీ రేపు పొద్దున ఎగిరిపోతుంది. అది దేవుడే నేను నేరుగా తాకాడు అనుకో, అది వేరు. కానీ ఇమ్మోరల్ డ్రెస్సింగ్ అలాంటిది కాదు, అనీతివంతమైన వస్త్రధారణ అలాంటిది కాదు. ఈ రోజున మీ చిన్న చిన్న పిల్లల్ని చూడండి ఒకసారి, యవ్వనస్తుల్ని. వాళ్ళ యొక్క శరీర పొంగుల గురించి మీరందరూ విన్నారా? వినపడకుండా సంఘంలో ఏముండవే, వింటున్నారా? వాళ్ళు ఈ యవ్వన వయసులో 15, 16, 17 వయసులో మీ పిల్లలే ఇప్పటికే లవ్ స్టోరీల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరికో లవ్ స్టోరీ ఉంటే మీ పిల్లలు చాలా గోప్యంగా దాచిపెట్టిన పిల్లలు మన పిల్లలు.
వాళ్ళ కనులు ఇప్పుడే తెరవబడిపోయి లోకానికి చెడును చూడడానికి కనులు తెరవబడే వాళ్ళకి. ఆ పిల్లలు ఎదుట మీరు ఎట్లా తిరుగుతున్నారు? ఏం మాదిరి కనపరుస్తున్నారు? ఎంత బలంగా ఉండాలి మనం అక్కడ? ఎక్కడో ఈ ప్రసంగ వేదిక మరలా ఉన్నతమైనటువంటి బలాన్ని తీసుకొస్తే తప్ప దీన్ని జయించలేము. గొర్రెవైతే గొర్రెలాగా తీసుకో, మేకవైతే కాని అని జోడించు, తోడేలైతే ఎదిరించు. నీ చేతిలో ఉంది అది. ఇక అది ఏదైనా నువ్వు ఇంటికి వెళ్ళాక ఎట్లా అరుస్తావుగా, వినబడదు. గొర్రెవైతే గొర్రెలాగా తీసుకో, మేకవనుకో కరెక్టే కానీ అని చెప్పు, తోడేలనుకో తిట్టిగా పోయి మళ్ళీ నన్ను తిట్టి. ఇప్పటికే నాకు చాలా మంది తిట్టిర్రు, నేను పట్టించుకోలేదు, నువ్వు కూడా తిట్టు అని అంటాడు. immoral dressing. It's wrong to smoke cigarette. It's wrong to stay home from church. ఇది తెలుగులో తర్జమా చేయాలి మీరే. మళ్ళీ ఏమంటారు దాన్ని, నేను కావాలని చెప్పిన అంటారు. తెలుగులో ఏముంది అక్కడ? ఏం చెప్పాడు ప్రవక్త? సిగరెట్ తాగడం తప్పని చెప్పాలి, చెప్పకపోతే ఆ కాపరి సిస్సిగాడు అన్నాడు. తర్వాత సంఘములో ఆరాధన జరుగుతుంటే ఇళ్ళల్లో కూర్చోడం తప్ప అని చెప్పాలా? ఇది చెప్పడం నీ భర్తకు చేత కావట్లేదేమో, నాకు చేతనవుతుంది. నేను శిష్యుని కాదు, నాకు వెన్నుముక ఖచ్చితంగా బలంగానే ఉంది. ఇది తప్పంటే తప్పు. ఆరాధన జరుగుతూ ఇంట్లో కూర్చోవడం తప్పదు. తర్వాత ఇంకేమన్నాడు ప్రవక్త? ఇట్స్ రాంగ్ టు గో టు గ్యాంబ్లింగ్ అండ్ రేసింగ్. ఇది రేసులకు, పేకాటలకు, ఇలాంటి వాటికి వెళ్ళడం తప్పని చెప్పాలా? Carrying on the way church is doing today, playing lottery and things, God forbid when I have to do that. No sir. ఈ లాటరీలు ఇంకా దాన్ని ఏమంటారు తెలుగులో? ఏమంటారు? లాటరీ అంటే అది కాదు. లాటరీలు అంటే వస్తుందో రాదో తెలియకుండా లక్ మీద ఆధారపడతారు. చూసారా? గట్టి చెప్పాలా? లక్కీ డ్రాలు, ఇలాంటివన్నీ తప్పు అని చెప్పలేకపోతే అంత ధైర్యం రా కాపరికి, వాడికి ఆడంగితనం కలిగిన వాడు. ఇంటి దగ్గర చెప్పకపోతే ఇదే యజమానులారా, మీకు కూడా అవే పదాలు, ఎంత ధైర్యం సహోదరుడా నీకు, ఆడంగితనం కలిగినటువంటి నా ప్రియ సహోదరుడా, చెప్పలేకపోతా ఉండవే. ఇది ఏ స్థలమయ్యా? ఇది ఏ స్థలం? ఇది మనుషుల కోసం పెట్టిందా? అరే పరిశుద్ధమైన దేవదూతలతో పరిచర్య చేయించబడుతున్నటువంటి దేవుడి ప్రియమైన పరిశుద్ధులుండే స్థలాలు ఇవి. ఇక్కడ వాక్యాసారమైనటువంటి క్రియలు మాత్రమే జరగాల, అలాంటి వస్త్రధారణే ఉండాలా, అలాంటి పోకడ నడవడికే ఉండాలా. ఇష్టానుసారంగా నడిచేటువంటి శైలి కలిగే స్థలం కాదు. మొత్తం బయట అన్ని చోట్ల కూడా అలాగే జీవించాలా. అన్ని చోట్ల నీకు సాధ్యం కావట్లేదా? ఫస్ట్ దేవుడి గృహం నుంచి స్టార్ట్ చేయి. నా మాట వింటున్నారా? అయ్యా నేనేమంటానంటే మిమ్మల్ని వేషధారులు ఉండమని నేను చెప్తలే, కానీ కొన్ని పనులు చేయడానికి అలవాటు కావాలా. కొన్ని అలవాటుతోనే సాధ్యమవుతూ ఉంటాయి. మీ ఇళ్ళల్లో పాత్రలు కడిగి మీ పిల్లలు మా ఇంటికి పంపండి, అప్పుడప్పుడు మేము గడిగిస్తూ ఉంటాం. ఇక్కడ మెల్లమెల్ల మీ ఇళ్ళలో కూడా కడుగుడు అలవాటు అవుతుంది వాళ్ళకి. కరెక్టేనా? ఇక్కడ అలవాటు అవుతుంది, అక్కడ వాళ్ళకి జీవన శైలిలో భాగం అవుతుంది అది. అట్టాగే ఆ బయట పెట్టుకొని సావరాదు. నగలు కానీ, ఆ శరీర భాగాలు కనబడే చీరలు కానీ ముందు దేవుని సైతం చక్కగా రావడం అలవాటు అయితే, ఇక్కడ ఉండి అలవాటు తర్వాత బయట కూడా అలవాటు అవుతుంది అది. ఇక్కడ చిన్నగా ప్రారంభమయ్యేది తర్వాత దాన్ని జయించడానికి ఒక గొప్ప అవకాశంగా మలచబడుతుంది. లేదు నేను దేవుడి గృహంలో కూడా అట్టగే ఉంటా, బయట కూడా అట్టగే ఉంటా. నాకంటే ముందున్న కాపర్లు చేస్తే చేయొచ్చేమో, నేను చేయనట్లా. నేను కొంత సమయాన్ని ఇవ్వాలని మాత్రమే ఆశపడినాను. 2.5 సంవత్సరాలు సరిపోతుంది అయ్యా? వస్త్రధారణ మార్చుకుని 2.5 సంవత్సరాలు చాలా? ఇది జ్ఞానం పెరిగి, బాప్తిసం తీసుకొని, వివేచన పెరిగి, పిల్లలు కానీ మనకు సరిపోతుందా? ఇంకా సమయం పడుతుందా? పడితే మీ ఇళ్ళలో చూసుకోండి, సంఘంలో కాదు. నౌ ఇట్స్ టైమ్ టు చేంజ్ అవర్ డ్రెస్సింగ్. మీ గృహాల్లో మీ భర్తలు మార్చుకుంటారు మిమ్మల్ని. సంఘం నుంచే మార్పు ప్రారంభం అవ్వాలి. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, జడ్జిమెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. తీర్పు అనేది మొట్టమొదటిగా ప్రారంభమైనది దేవుడి గృహం నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత అది మీ గృహాల్లో దూరుతుంది. అది ఇక్కడ నుంచి ప్రారంభం అవ్వాలి.
ఎంతకాలం దీన్ని బలహీనం చేసుకుందాం ప్రసంగ వేదికని? ఇంకెంతకాలం బలహీనం చేద్దాం దీన్ని? బలం చేస్తే ఎలా ఉండదు తెలుసా? దేవుడు బలపరిచినటువంటి ప్రసంగ వేదికలు ఉన్న చోట, తన చిత్తానుసారంగా నడిచే సంఘము కాపరున్న చోట ఏ వృద్ధిని అయితే కలగజేస్తున్నా ఆ వృద్ధి మన జీవితాలు ఎక్కువ కనబడాలి. పరిచర్యల్లో అనేకమైన చోట్ల నుంచి ఆ పక్షిరాజులు పోగవ్వాలా. శేషంగా మిగల్చబడినటువంటి ఆ గొర్రెలన్నీ వాటి దొడ్లలోనికి రావాలా. అవి అభివృద్ధి పొందాలా, విస్తరించాలా. మనము దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో నిర్దోషిగా నిలబడగలగాల. అయ్యా, అలాంటి చోటికి నీవు నేను వచ్చినప్పుడు మాత్రమే మనం అందరం బాగుపడగలుగుతాం. అలాంటి ధన్యత దేవుడు మీ అందరికి దయచేయను గాక. మిగిలిన విషయాలు మధ్యాహ్న కాల సమయంలో చూసుకుందాం. అధిక సమయంలో మన ప్రార్థనలో గడుపుదాం. అంశాల వారిగా ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యం మనందరిలో కార్యం జరగాలని మొదటగా నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత అంశాల వారిగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, ఇంతవరకు ప్రభా ఏది జోడించకుండా, ఏది తీసివేయకుండా, ఏదైతే నీ ప్రవక్త ద్వారా మీరు మాట్లాడినారో అదే మాటల్ని మీరు ఎదుట ప్రభుని ప్రవేశపెట్టినప్పుడు వీరిలో గొర్రెలుగా ఉన్న వారిని ప్రభు ఆ గొర్రెల ఆహారాన్ని వారు గొర్రెలాగే తీసుకునేలాగున, మేకలుగా ఉన్నవారు కానీ అనేటువంటి మాటలు అనకుండా ఉండలాగున, తోడేళ్ళుగా ఉన్నవారు దీన్ని తుణీకరించకుండా ఉండలాగున మీరు సహాయం దయచేయండి. దయచేసి ప్రభా ఈ మేకల కన్నను, తోడేళ్ల కన్నను నీ నిజమైనటువంటి గొర్రెలుగా ఉన్నటువంటి ఈ ప్రియమైన ఈ కుమార్తె, ఈ కుమారుడు ఈ మాటలకు లోబడు లాగున, వీటికి ఆమెనను లాగున, వీటి వలన బలపరచబడుతున్నటువంటి నాయన ఒక ప్రసంగ వేదిక వీళ్ళు కారణమగులగిన సహాయం దయచేయండి. ప్రసంగ వేదిక బలపరచబడుతున్న చోట ద్వితీయోపదేశ కాండంలో మీరు చెప్పిన రీతిగానే ఆ ఆశీర్వాదాలన్నీ వీరి కుటుంబాల వగులాగిన సహాయం దయచేయండి. బలపరచబడినటువంటి ప్రభ ప్రసంగ వేదిక ఉన్న చోట ఏ వృద్ధి అయితే కలుగుతా ఉందని చెలవిచ్చి ఉన్నారో, ఇదివరకు మేము చూసిన భాగంలో మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, మా వ్యాపార జీవితాల్లో ఏ వృద్ధి అయితే మేము చూడాలని మేము ఆశపడినామో అవన్నీ కూడా వాగ్దానములకి ఉండగా ఆ వాగ్దాన సంబంధమైనటువంటి ఫలాలు మా జీవితాల్లో కనపరచబడలాగిన సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.